ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం వచ్చేటప్పటికి లాస్ట్ క్లాస్లో ఈ మెటల్ కార్బనైల్కి సంబంధించి ఏదైతే మదన్ మాలిక్ తూలి అనేటువంటి టెక్స్ట్ బుక్ ఉందో ఈ టెక్స్ట్ బుక్ డిస్కషన్ చేస్తూ ఉన్నామండి మెటల్ కార్బనైల్కి సంబంధించి. ఆ క్రమంలోనే మన లాస్ట్ క్లాసెస్లో వచ్చేటప్పటికి మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్, ఆ తర్వాత మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ రెండు డిస్కస్ చేసుకున్నాం. వాటితో పాటుగా మీకు వాట్ ఈజ్ మెటల్ కార్బనైల్స్, అసలు మెటల్ కార్బనైల్స్ అంటే ఏంటనేది కూడా లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో అంటే లాస్ట్ క్లాస్లో వచ్చేటప్పటికి మొత్తం మీద మెటల్ కార్బనైల్స్ సంబంధించి డెఫినేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్, జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్, ఆ తర్వాత ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ ఒక క్లాస్లో చూసాం. ఆ తర్వాత మీకు వచ్చేటప్పటికి స్ట్రక్చర్ అండ్ బాండింగ్, ఎలక్ట్రాన్ రూల్స్. స్ట్రక్చర్ అండ్ బాండింగ్లో కూడా మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్లో స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఎట్లా ఉంటుంది, డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్లో స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఎట్లా ఉంటుంది, ట్రైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్లో స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఎట్లా ఉంటుందో చూసినాం. ఎలక్ట్రాన్ రూల్స్ కింద 18 ఎలక్ట్రాన్ రూల్ ఒకటి, ఈఏఎన్ రూల్ ఒకటి, ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ రూల్ ఒకటి, 18 ఎలక్ట్రాన్ రూల్ ఒకటి, రెండు చూసినాం లాస్ట్ క్లాస్లో. అయితే ఆ తర్వాత జరిగిన క్లాస్లో వచ్చేటప్పటికి అంటే ఈ బుక్లో ఉండేటువంటి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటంటే మెటల్ కార్బనైల్స్ గురించి గ్రూప్ డిస్కషన్ లేకపోతే మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ఇండివిజువల్ డిస్కషన్. ఈయన పర్టికులర్గా ఒక 7 మెటల్ కార్బనైల్స్ తీసుకొని ఆ 7 మెటల్ కార్బనైల్కి సంబంధించి ఒక 5 ఆస్పెక్ట్స్ చెప్పడం జరిగింది. ఆ 7 మెటల్ కార్బనైల్స్ తీసుకొని ఒక మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటి, ఆ మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏంటి, ఆ మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి యూజెస్ ఏంటి, ఆ మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఏంటి, ఆ మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి బాండింగ్ ఏంటి, ఇట్లా ఒక మెటల్ కార్బనైల్కి సంబంధించి ఈ 5 విషయాల లెక్కన మొత్తం 7 మెటల్ కార్బనైల్స్ తీసుకొని ఆ 7 మెటల్ కార్బనైల్కి సంబంధించి ఈ 5 విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ 7 మెటల్ కార్బనైల్స్లో 2 మెటల్ కార్బనైల్స్, ఒకటి టెట్రాకార్బనైల్ నికెల్ ఒకటి, ఆ తర్వాత ఇంకొకటి పెంటాకార్బనైల్ ఐరన్ ఒకటి. ఈ రెండు మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మనకి ఇంకొక 5 టాపిక్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఆ 5లో ఈరోజు మ్యాక్సిమం ఎన్ని చూడగలిగితే అన్ని ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఆ రిమైనింగ్ 5లో మొదటిది లేదా మొత్తం 7లో మూడవది కనుక ఒకసారి చూసినట్లయితే హెక్సాకార్బనైల్ క్రోమియం అండి. హెక్సాకార్బనైల్ క్రోమియం అంటారు. సో ఈ హెక్సాకార్బనైల్ క్రోమియం అంటారండి. హెక్సాకార్బనైల్ క్రోమియంనే క్రోమియం హెక్సాకార్బనైల్ అని కూడా అనొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి CrCO6 అండి. సో ఫస్ట్ దీనికి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్ ఏం ప్రిపరేషన్ చెప్పాడో చూద్దాం. మీరు ఆల్రెడీ మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్ నేను మీకు వెరీ బిగినింగ్ బోర్డ్ టీచింగ్లో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో ఆ క్లాసెస్లో చెప్పున్నా. సో వాటిలో ఇక్కడ ఏది అప్లికేబుల్ అవుతుందనే చూసుకోవాలి. అక్కడ మనం చూస్తే డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్ ఒకటి ఉంది, హై ప్రెషర్ సింథసిస్ ఒకటి ఉంది, డిస్ప్రోపోజిటివ్ రియాక్షన్ ఒకటి ఉంది, బై అదర్ మెథడ్స్ కింద బై థర్మాలసిస్, బై ఫోటాలసిస్, బై రిడక్టివ్ కార్బనైలేషన్ మెథడ్, ఇట్లా కొన్ని రకాలైనటువంటి పద్ధతులు జనరల్గా మెటల్ కార్బనైల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని రకాలైన మెథడ్స్ని చూస్తున్నాం. వాటిలో ఇది దేనికి సంబంధించింది అనేది చూడాలి. సో మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే హెక్సాకార్బనైల్ క్రోమియంని ఎలా ప్రిపేర్ చేస్తారు అని అనుకున్నట్లయితే హెక్సాకార్బనైల్ క్రోమియంని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు సో దానికి ఒక ప్రిపరేషన్ చూస్తే మీకు ఫస్ట్ CrCl3 తీసుకున్నాడమ్మా. ఇక్కడ CrCl3 తీసుకున్నాడు. ఈ CrCl3ని తీసుకెళ్ళేసి CO ప్లస్ లిథియం అల్యూమినియం హైడ్రేట్తో చేశాడు. అంటే ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రేట్ అనేది మీకు రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుందండి. CrCl3CO. సో ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీకు కార్బనైల్ లిగాండ్ నెంబర్ చెప్పాల, ఐ మీన్ ఎన్ని ఈక్వలెంట్స్ ఆఫ్ CO తీసుకుంటున్నాడు అనేది చెప్పలేదు. వచ్చేటప్పటికి టెంపరేచరు 175 degrees టెంపరేచరు, 70 atmosphere ప్రెషర్, అంటే ఒక రకంగా హై టెంపరేచరు హై ప్రెషర్ అనేది తీసుకున్నాడండి. ఈ హై టెంపరేచర్ హై ప్రెషర్ దగ్గర CrCl3ని కార్బనైల్ లిగాండ్తో లిథియం అల్యూమినియం హైడ్రేట్తో కనుక రిడక్షన్ చేసినట్లయితే దెన్ మీకు హెక్సాకార్బనైల్ క్రోమియం CrCO6 అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ LiCl లిథియం క్లోరైడ్ అనేది బయటికి పోయింది. ప్లస్ AlCl3 అల్యూమినియం క్లోరైడ్ అనేది కూడా బయటికి పోతుంది. అంటే ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రేట్లో ఉండేటువంటి లిథియము CrCl3లో ఉండేటువంటి ఒక క్లోరిన్ని పట్టుకునేసి లిథియం క్లోరైడ్ బయటికి పోయిందండి. ఇంకా మీకు లిథియం CrCl3లో ఇంకా మీకు
ఇంకా 2 క్లోరిన్స్ ఉన్నాయి. అంటే ఈక్వేషన్ ఇదేమి బ్యాలెన్స్డ్‌గా ఇవ్వలేదండి. రఫ్‌గా అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కాకుండా రఫ్‌గా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఆ తర్వాత అంటే ఇంక రిమైనింగ్ ఇక్కడ ఉండేటువంటి క్లోరిన్స్, ఇక్కడ ఉండేటువంటి అల్యూమినియం పట్టుకునేసి AlCl3 బయటికి పోయింది. సో, ఆ తర్వాత మీకు ఇక్కడ ఉండేటువంటి సిఓస్ ఇక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ CrCl3లో క్రోమియం యొక్క ఆక్సిజేషన్ నెంబరు Cl అనేటువంటిది -1 ఆక్సిజేషన్ స్టేట్ ఉంటుంది. 3 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి క్రోమియంకి మనం కనుక్కోవాలనుకున్నప్పుడు X ప్లస్ ఒక క్లోరిన్కి -1, 3 ఉన్నాయి కాబట్టి -1 ఇంటూ 3, కాబట్టి X - 3 = 0, X = +3 అవుతుంది. సో ఇక్కడ క్రోమియం అనేది +3 ఆక్సిజేషన్ స్టేట్లో ఉందండి. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి క్రోమియం మీకు ఏ ఆక్సిజేషన్ స్టేట్కి వస్తుంది మీకు తెలుసు, మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ అనేది 0 ఆక్సిజేషన్ స్టేట్లో ఉంటుంది. మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ అనేది 0 ఆక్సిజేషన్ స్టేట్లో ఉంటుంది. సో కాబట్టి మెటల్ ఇక్కడ ఏమవుతుంది, X ప్లస్ 0 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0, X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0. దట్ మీన్స్ ఇక్కడ క్రోమియం అనేది 0 ఆక్సిజేషన్ స్టేట్లో ఉంది. అంటే రియాక్టెంట్లో ఉన్న క్రోమియం +3 ఆక్సిజేషన్ స్టేట్లో ఉంది. ప్రోడక్ట్లోకి వచ్చేటప్పటికి అదే క్రోమియం అనేటువంటిది 0 ఆక్సిజేషన్ స్టేట్కి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఆక్సిజేషన్ నెంబర్ తగ్గింది కాబట్టి డిక్రీజెస్ ఇన్ ఆక్సిజేషన్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ రిడక్షన్ అండి. కాబట్టి దీన్ని రిడక్షన్ రియాక్షన్ అంటారు. ఆ తర్వాత CrCl3కి CrCO6కి దెర్ ఈజ్ ఏ ఎడిషన్ ఆఫ్ CO. అంటే ఇక్కడ కార్బన్ లిగాండ్స్ అనేటువంటి ఎడిషన్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని రెడక్టివ్ కార్బోనైలేషన్ అంటారు. అంటే రిడక్షన్ ప్లస్ కార్బోనైలేషన్, ఎడిషన్ ఆఫ్ కార్బోనైలేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఎడిషన్ ఆఫ్ కార్బన్ లిగాండ్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రిడక్షన్ ప్లస్ ఎడిషన్ ఆఫ్ కార్బోనైల్స్ అనేటువంటి జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని రెడక్టివ్ కార్బోనైలేషన్ అంటారండి. సో మనం అక్కడ చదువుకున్నాం ఆల్రెడీ రెడక్టివ్ కార్బోనైలేషన్ మెథడ్. ఆ రెడక్టివ్ కార్బోనైలేషన్ మెథడ్ అనమాట ఇది. అంటే మీరు హెక్సాకార్బనైల్ క్రోమియంని రెడక్టివ్ కార్బోనైలేషన్ మెథడ్ ద్వారా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే రెడక్టివ్ కార్బోనైలేషన్ మెథడ్గా ప్రిపరేషన్ చేసేటప్పుడు లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఏదైతే ఉందో ఈ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ని రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ మెథడ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. హెక్సాకార్బనైల్ క్రోమియంని రెడక్టివ్ కార్బోనైలేషన్ మెథడ్ ద్వారా ప్రిపేర్ చేయవచ్చు. దిస్ ఇస్ వన్ మెథడ్. దెన్ యూ గో ఫర్ సెకండ్ వన్. బై ట్రీటింగ్ CrCl3 విత్ CO ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ C6H5 MgBr జాబ్స్ గ్రిగ్నార్డ్ రియాక్షన్ అంటారంటండి దీన్ని. అంటే మీకు ఏదైతే CrCl3 ఉందో ట్రైక్లోరోక్రోమియం తీసుకెళ్ళేసి కార్బనైల్ లిగాండ్ లేకపోతే కార్బన్ మోనాక్సైడ్ లిగాండ్తో ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండి, ఫినాయిల్ మెగ్నీషియం బ్రోమైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తీసుకొని అండర్ అప్రాప్రియేట్ కండిషన్స్ కనుక చేసినట్లయితే అప్పుడు కూడా మీకు CrCO6 అనేది వస్తుందంట. అంటే ఏం లేదండి, ఇక్కడ CrCl3 CO తీసుకున్నాడు, అట్లాగే ఇక్కడ కూడా CrCl3 CO తీసుకుంటున్నాడు. బట్ ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్గా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ని తీసుకున్నాడండి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి రెడ్యూసింగ్ ఏజెంట్గా ఫినాయిల్ మెగ్నీషియం బ్రోమైడ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ని తీసుకున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ ఏవైతే ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ ఉన్నాయో ఈ ఆర్గానోమెటాలిక్ రియేజెంట్స్ అనేటువంటివి రెడ్యూసింగ్ ఏజెంట్స్గా యాజ్ వెల్ యాజ్ అంటే రిడక్షన్ చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఆక్సిడేషన్ కూడా చేస్తాయి. అంటే దాంట్లో హాఫ్ ఆఫ్ ద రియేజెంట్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ రిడక్షన్ అండ్ హాఫ్ ఆఫ్ ద రియేజెంట్ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్ అన్నట్లు అనమాట. సో ఆ రకంగా మీకు ఇది ఏదైతే ఉందో గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేటువంటిది ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. అంటే మొత్తం మీద ఆయన మీకు ఇక్కడ హెక్సాకార్బనైల్ క్రోమియం యొక్క ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని బై రెడక్టివ్ కార్బోనైలేషన్ అనేటటువంటి ఒక పద్ధతి ద్వారా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ యూ గో ఫర్ ప్రాపర్టీస్. ఇక్కడ ఏదైతే హెక్సాకార్బనైల్ క్రోమియం వచ్చినాయో ఈ హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ నేను మీకు ముందే చెప్పా. ప్రతి మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి 5 విషయాలు ఈ పుస్తకంలో డిస్కస్ చేస్తున్నాడు. 5 విషయాల్లో మొదటిది దానికి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్స్, రెండవది దానికి సంబంధించినటువంటి ప్రాపర్టీసు, మూడవది దానికి సంబంధించినటువంటి యూజెస్, నాలుగవది దానికి సంబంధించినటువంటి స్ట్రక్చరు, ఐదవది దానికి సంబంధించినటువంటి బాండింగు. సో ప్రతి మెటల్ కార్బనైల్కి సంబంధించి 5 విషయాలు చెప్తా ఉన్నాడు. ఆ 5 విషయాల్లో ఇక్కడ హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి మొదటి విషయం, హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిపరేషన్ మెథడ్స్ చెప్తున్నాడు. సో రెండవది మీరు కనుక చూస్తే హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీ అందరికీ బాగా తెలుసు. హెక్సాకార్బనైల్ క్రోమియం అనేది పీరియాడిక్ టేబుల్లో క్రోమియం గ్రూప్ ఏదైతే క్రోమియం మాలిబ్డినం టంగ్స్టన్ ఉందో క్రోమియం హెక్సాకార్బనైల్ క్రోమియం ఫామ్ చేస్తుంది, మాలిబ్డినం కూడా హెక్సాకార్బనైల్ మాలిబ్డినం ఫామ్ చేస్తుంది, టంగ్స్టన్ కూడా హెక్సాకార్బనైల్ టంగ్స్టన్ ఫామ్ చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను మీకు
అక్కడ గ్రూప్ డిస్కషన్ లేకపోతే ఇండివిజువల్ డిస్కషన్ చెప్పేటప్పుడు బోర్డ్ టీచింగ్లో ఏవైతే క్లాసెస్ చెప్పున్నానో గ్రూప్ డిస్కషన్ లేకపోతే ఇండివిజువల్ డిస్కషను అవి చెప్పేటప్పుడు చెప్పున్నాను. ఇంకొక విషయం మీరు అక్కడ గుర్తుపెట్టుకుంటే అక్కడ నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాటికి సంబంధించినటువంటి రిడక్షన్స్ చెప్పాను. మీరు 6th బి గ్రూప్ మెటల్ కార్బైన్స్ డిస్కషన్ చదివేటప్పుడు ఏదైతే క్రోమియం గ్రూప్ ఉందో ఆ క్రోమియం గ్రూప్కి సంబంధించినటువంటి మెటల్ కార్బైన్స్ డిస్కషన్ చేసేటప్పుడు నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. అమ్మ ఈ 6th గ్రూప్ ఏదైతే హెక్సాకార్బైల్ క్రోమియం, హెక్సాకార్బైల్ మాలిబ్డినం, హెక్సాకార్బైల్ టంగ్స్టన్ ఉందో వీటికి సంబంధించి మీరు చదువుకునేటప్పుడు వీటికి సంబంధించినటువంటి రిడక్షన్స్ లిథియం లిక్విడ్ అమోనియాతో ఇవి ఇచ్చేటువంటి కెమికల్ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఇవి కూడా మీకు లిథియం లిక్విడ్ అమోనియాతో కానీ లిథియం లిక్విడ్ అమోనియా టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఉన్నప్పుడు సాల్వెంట్ ఉన్నప్పుడు లేకపోతే మెటలుతో రిడక్షన్ చేసినప్పుడు మెటల్ హైడ్రేట్తో రిడక్షన్ చేసినప్పుడు సాల్వెంట్ బేస్ చేసుకుని అక్కడ మొత్తం 3 రకాల రియాక్షన్స్ ఇస్తాయి. మోనోమర్స్ని, డైమర్స్ని, ట్రైమర్స్ని ఇస్తాయని చెప్పి నేను మీకు చెప్పున్నా. మీరు ఒక్కసారి ఆ వీడియో మళ్ళీ ఒక్కసారి కావాలంటే చూడండి. ఇక్కడ దాని ప్రస్తావన వస్తుంది కాబట్టి నేను ఇక్కడ చెప్పాను. చూడండి, ఇక్కడ సోడియం మెటల్ లిక్విడ్ అమోనియాతో ఏ రిడక్షన్స్ ఇచ్చింది, సోడియం బోరోహైడ్రేట్ అంటే సోడియం మెటల్కి సంబంధించినటువంటి హైడ్రేట్స్ లిక్విడ్ అమోనియాలో ఉన్నప్పుడు ఏ రియాక్షన్స్ ఇచ్చినాయి, ఇవే సోడియం బోరోహైడ్రేట్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ సాల్వెంట్ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి రియాక్షన్స్ ఇస్తున్నాయి అనేటువంటిది నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. అక్కడ ఒకసారి చూసుకోవాలి. సో ఈ రియాక్షన్ చూసే ముందు ఫస్ట్ హెక్సాకార్బైల్ క్రోమియంకి సంబంధించినటువంటి మొదటి పాయింట్ ఏముందో చూద్దాం ప్రాపర్టీస్లో. సో హెక్సాకార్బైల్ క్రోమియం ఈజ్ ఎ వైట్ సాలిడ్ అండి. సో మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం మనము ఆల్మోస్ట్ ఆల్ అన్ని మెటల్ కార్బైల్స్ కూడా సాలిడ్ స్టేట్లో ఉంటున్నాయా లిక్విడ్ స్టేట్లో ఉంటున్నాయా అనేటువంటి విషయం చెప్పుకున్నాం మనం. సో ఎవరు ఎక్సెప్షన్ ఏమైనా ఉందా? సో చూసినప్పుడు మీకు మెటల్ కార్బైల్స్ అన్నీ కూడా ఏం చెప్పామమ్మా, సాలిడ్ చెప్పామా లిక్విడ్ చెప్పామా? మెటల్ కార్బైల్కి సంబంధించిన జనరల్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు ఏం చెప్పారండి? ఎక్సెప్షన్ ఉంది. ఆ ఎక్సెప్షన్ ఏంటంటే టెట్రాకార్బైల్ నికెల్ కానీ పెంటాకార్బైల్ ఐరన్ కానీ వీటి వరకు ఎక్సెప్షన్ ఉందని చెప్పి చెప్పుకొని ఉంటాం. సో కాబట్టి మీకు ఒకసారి అది కూడా మనం ఒక్కసారి చూద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు ఉండేటువంటి అన్ని మెటల్ కార్బైల్స్ చూసుకున్నప్పుడు మెటల్ కార్బైల్కి సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ చూస్తే ఇక్కడ చెప్పండి, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ NiCO4, FeCO5, RuCO5 అండ్ OSCO5 which are liquids at ordinary room temperature, all other carbonyls are crystalline solids. సో కాబట్టి మెటల్ కార్బైల్స్ అన్నీ కూడా ఏంటి మీకు, దే ఆర్ అండ్ క్రిస్టలిన్ సాలిడ్స్. మెటల్ కార్బైల్స్ అన్నీ కూడా క్రిస్టలిన్ సాలిడ్స్ ఉంటాయి. సో కొన్నిటికి మాత్రమే ఎక్సెప్షన్ అనేది ఉంది. ఎవరెవరికి ఏ మెటల్ కార్బైల్కి ఎక్సెప్షన్ ఉందంటే ఐరన్ గ్రూప్కి సంబంధించినటువంటి ఐరన్, రుథేనియం, ఆస్మియం ఫామ్ చేసేటువంటి పెంటాకార్బైల్ ఐరను, పెంటాకార్బైల్ రుథేనియము, పెంటాకార్బైల్ ఆస్మియంకి లిక్విడ్ స్టేట్లో ఉంటాయండి. సో NiCO4 నికెల్ ఫామ్ చేసే టెట్రాకార్బైల్ నికెల్ కూడా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఇవి మినహాయించి రిమైనింగ్ అన్నీ కూడా మీకు దే ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్, క్రిస్టలిన్ సాలిడ్ స్టేట్. ఆ క్రమంలోనే మనకి ఇక్కడ హెక్సాకార్బైల్ క్రోమియం ఏదైతే ఉందో ఈ హెక్సాకార్బైల్ క్రోమియం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వైట్ కలర్ సాలిడ్. ఇది వైట్ కలర్లో ఉండేటువంటి సాలిడ్ అండి. సో క్రిస్టల్స్ ఆఫ్ CrCO6 ఆర్ సాల్యుబుల్ ఇన్ ఈథర్. సో ఇది ఈథర్లో సాల్యుబుల్ అవుతుందంటమ్మా. అండ్ క్లోరోఫామ్లో కూడా సాల్యుబుల్ అవుతుంది. CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్లో సాల్యుబుల్ అవుతుంది. అండ్ C6H6 బెంజిన్. అంటే ఇక్కడ చెప్పిన సాల్వెంట్స్ మొత్తం కూడా బెంజిన్ కానీ, CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ కానీ, CHCl3 క్లోరోఫామ్ కానీ, ఈథర్ కానీ ఇవన్నీ కూడా ఆర్గానిక్ సాల్వెంట్స్. ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఎవరు సాల్యుబుల్ అవుతాయంటే కోవలెంట్ కాంపౌండ్ సాల్యుబుల్ అవుతాయి. అంటే ఇక్కడ మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది హెక్సాకార్బైల్ క్రోమియం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ కోవలెంట్ కాంపౌండ్. అందుకే ఇది వీటిలో సాల్యుబుల్ అవుతుందని చెప్పేసి చెప్తారు. తర్వాత ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు కెమికల్ అటాక్. అంటే ఇది కెమికల్ రియాక్షన్స్కి రెసిస్టెంట్ ఈజ్ నథింగ్ బట్ నిరోధకత. అంటే కెమికల్ రియాక్షన్స్ని ఇచ్చేదానికి సిద్ధంగా ఉండదన్నమాట. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు కెమికల్ అటాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ డస్ నాట్ రియాక్ట్ విత్ ఎయిర్, కోల్డ్, ఆక్వస్, ఆల్కలీస్. అంటే గాలితో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ని ఇవ్వదంటండి. సో హెక్సాకార్బైల్ క్రోమియం అనేటువంటిది గాలితో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ని ఇవ్వదన్నమాట. సో అట్లాగే కోల్డ్ ఆక్వస్ ఆల్కలీస్ అంటే చల్లని నీటితో కూడినటువంటి క్షారాలు వాటితో కూడా ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ఇవ్వదు. అండ్ యాసిడ్స్తో కూడా ఇది ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ఇవ్వదు. అయితే ఎక్సెప్ట్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో మినహాయించి ఇంకా వేటితో కూడా వీడు ఎటువంటి యాసిడ్స్తో కెమికల్ రియాక్షన్స్ ఇవ్వదు. అట్లాగే ఎటువంటి బేసెస్తో కెమికల్ రియాక్షన్స్ ఇవ్వదు. బేసెస్ ఆల్కలీస్ ఆర్ నథింగ్ బట్ ద బేసెస్ విచ్ కెన్ డిజాల్వ్ ఇన్ వాటర్లో కరిగిపోయేటటువంటి బేసెస్నే ఆల్కలీస్ అంటారు. సో కాబట్టి ఆ రకమైనటువంటి ఆక్వస్ ఆల్కలీస్ బేసెస్తో కానీ
యాసిడ్స్తో కానీ ఎటువంటి కెమికల్ రియాక్షన్ ఇవ్వదు. కానీ హెక్సాకార్బనైల్ క్రోమియం అనేటువంటిది ఒక కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్తో మటుకు కెమికల్ రియాక్షన్స్ ఇస్తుంది. అట్లాగే గాలితో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ఇవ్వట్లా. కానీ మీరు ఒక విషయం గమనిస్తే నిన్న మనం చదువుకునే టెట్రాకార్బనైల్ నికెల్ కానీ పెంటాకార్బనైల్ ఐరన్ కానీ యాసిడ్స్ అయినటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్తో కానీ లేకపోతే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కానీ ట్రీట్ అయ్యి వాటికి సంబంధించినటువంటి నికెల్ సల్ఫేట్ని నికెల్ యాసిడ్ NiCO4 అనేటువంటిది నిన్న మనం చూసాం. NiCO4 టెట్రాకార్బనైల్ నికెల్ అనేటువంటిది అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో కెమికల్ రియాక్షన్ ఏ రకమైన కెమికల్ రియాక్షన్ ఇచ్చింది చూడండి. NiCO4 సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ అయ్యి NiSO4 + H2 + 4C1 ఫామ్ చేసింది. అంటే నికెల్ సల్ఫేట్ని హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తా, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ని లిబరేట్ చేస్తా నికెల్ సల్ఫేట్ని ఫామ్ చేసింది. అట్లాగే అదే NiCO4 HCl యాసిడ్తో ట్రీట్ అయ్యి ఏమైంది, NiCl2ని ఫామ్ చేస్తా, H2 గ్యాస్ని ప్లస్ కార్బనైల్ లిగాండ్ని రెండింటిని కూడా లిబరేట్ చేస్తా NiCl2ని ఫామ్ చేసింది. అంటే ఈ రకంగా మీకు టెట్రాకార్బనైల్ నికెల్ అనేటువంటిది సల్ఫ్యూరిక్ యాసిడ్తో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కెమికల్ రియాక్షన్ ఇచ్చింది. అట్లాగే దీని తర్వాత మీరు నిన్న లాస్ట్ క్లాస్లోనే మీరు విన్నటువంటి FeCO5 చూసినప్పుడు పెంటాకార్బనైల్ ఐరన్ అనేది చూసినప్పుడు పెంటాకార్బనైల్ ఐరన్ కూడా ఏమైంది, సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఎటువంటి కెమికల్ రియాక్షన్ ఇచ్చిందమ్మా, H2SO4తో కలిసిపోయేసి చూడండి. FeCO5 H2SO4తో ఏ రకమైన కెమికల్ రియాక్షన్స్ FeSO4 + 5CO + H2ని ఫామ్ చేసింది. అట్లాగే వీడు హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కూడా కెమికల్ రియాక్షన్ ఇచ్చినటువంటి సందర్భం మనము చూస్తున్నాం. FeCl2ని ఫామ్ చేస్తుందని చెప్పేసి. అంటే ఆ రకంగా మీకు పెంటాకార్బనైల్ ఐరన్ కానీ టెట్రాకార్బనైల్ నికెల్ కానీ ఇవి యాసిడ్స్తో కెమికల్ రియాక్షన్స్ ఇచ్చినాయి. అట్లాగే మీకు పెంటాకార్బనైల్ ఐరన్ చూడండి ఆక్సిజన్తో కెమికల్ రియాక్షన్ ఇచ్చింది, Fe2O3 అనే కెమికల్ రియాక్షన్ ఇచ్చింది. అట్లాగే మేబీ NiCO4 కూడా మనం చదువుకున్నప్పుడు మేబీ ఆక్సిజన్తో ఏదైనా కెమికల్ రియాక్షన్ ఇచ్చుండొచ్చు మనం చదువుకున్నప్పుడు. ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే NiCO4 అనేటువంటిది ఆక్సిజన్తో ఏదైనా కెమికల్ రియాక్షన్ ఇచ్చిందా అని అంటే అఫ్కోర్స్ ఆయన యాక్షన్ ఆఫ్ NO అక్కడ చెప్పున్నాడు, తర్వాత ఇక్కడ చెప్పలేదండి. సో మేబీ ఇచ్చి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది, టెట్రాకార్బనైల్ నికెల్ లిక్విడ్ స్టేట్లో ఉంది, పెంటాకార్బనైల్ ఐరన్ లిక్విడ్ స్టేట్లో ఉంది. ఈ రెండు కూడా యాసిడ్స్తో కెమికల్ రియాక్షన్స్ ఇచ్చినాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్తో కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్తో కానీ కెమికల్ రియాక్షన్స్ ఇచ్చినాయి. కానీ ఏదైతే హెక్సాకార్బనైల్ క్రోమియం మనం ఇప్పుడు చదువుతూ ఉన్నామో ఈ హెక్సాకార్బనైల్ క్రోమియం అనేటువంటిది యాసిడ్స్తో కానీ బేసెస్తో కానీ ఎటువంటి కెమికల్ రియాక్షన్ ఇవ్వట్లేదు. యాసిడ్స్లో ఒక నైట్రిక్ యాసిడ్ HNO3తో మినహాయించి వేటితో కెమికల్ రియాక్షన్ ఇవ్వట్లేదు. అట్లాగే ఆక్సిజన్తో కూడా ఇది ఎటువంటి కెమికల్ రియాక్షన్ ఇవ్వట్లేదు. అందుకే దీన్ని రెసిస్టెంట్ టు కెమికల్ అటాక్ అన్నారు. రెసిస్టెంట్ టు కెమికల్ అటాక్ అంటే ఏమైనా కెమికల్స్ యాసిడ్కి రెసిస్టెంట్గా, బేసెస్ కోల్డ్ యాక్వస్ ఆల్కలీస్కి రెసిస్టెంట్గా వ్యవహరిస్తాయి అనమాట. అంటే వాటితో ఇది కెమికల్ రియాక్షన్స్ ఇవ్వదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత డికంపోజిషన్ చూస్తే ఇట్ ఈస్ డికంపోజ్డ్ బై F2 at -75 degrees టు ఫామ్ CrF6 అంట. అంటే హెక్సాకార్బనైల్ క్రోమియంని మీరు కనుక తీసుకెళ్ళేసి ఫ్లోరిన్ ఫ్లోరిన్ గ్యాస్తో కనుక కెమికల్ రియాక్షన్ చేసినట్లయితే అప్పుడు అది CrF6గా డికంపోజ్ అవుతుందంట. అంటే CrCO6 కాస్త CrF6 COల్ని బయటికి తోలేస్తుంది అనమాట. సో ఇది ఎక్కడ రియాక్షన్ -75 degrees దగ్గర జరుగుతూ ఉంది. సో ఆ రకంగా మీకు హెక్సాకార్బనైల్ క్రోమియం అనేటటువంటిది ఫ్లోరిన్ గ్యాస్తో -75 degrees దగ్గర డికంపోజిషన్ రియాక్షన్ ఇస్తుంది అనేది ఒకటి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రిడక్షన్ రియాక్షన్స్ ఇవి మీరు కావాలంటే ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి రీకాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి గ్రూప్ డిస్కషన్ ఏదైతే నేను చెప్తా ఉన్నానో ఈ మెటల్ కార్బనైల్కి సంబంధించిన గ్రూప్ డిస్కషన్ నేను చెప్పేటువంటి క్రమంలో మీకు ఈ కెమికల్ రియాక్షన్స్ అంటే మెటల్ కార్బనైల్స్ సోడియం మెటల్తో లిక్విడ్ అమోనియాలో అంటే లిక్విడ్ అమోనియా సాల్ట్లో సోడియం మెటల్తో ఏ రకమైన రిడక్షన్స్ ఇస్తూ ఉన్నాయి. అట్లాగే సోడియం బోరోహైడ్రేట్తో లిక్విడ్ అమోనియాలో ఏ రకమైన రిడక్షన్స్ ఇస్తూ ఉన్నాయి. అట్లాగే సోడియం టెట్రాహైడ్రోఫ్యూరాన్ సమక్షంలో అంటే సోడియం బోరోహైడ్రేట్ని టెట్రాహైడ్రోఫ్యూరాన్ సాల్వెంట్లో ఏ రకమైన రియాక్షన్స్ వస్తున్నాయి అనేది అక్కడ నేను చెప్పాను మీకు. మీరు కావాలంటే అక్కడికి ఒకసారి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఆ క్లాస్ మళ్ళీ ఒకసారి వినొచ్చు మీరు కావాలనుకున్నట్లయితే. ఓకే, ఇక్కడ ఒకసారి చూస్తే యాక్షన్ ఆఫ్ సోడియం మెటల్ ఆర్ సోడియం బోరోహైడ్రేట్ ఇన్ లిక్విడ్ అమోనియా అంటే లిక్విడ్ అమోనియాలో సోడియము ఎలా యాక్ట్ చేస్తుంది, లిక్విడ్ అమోనియాలో సోడియం అనేటువంటిది అమోనియేటెడ్ క్యాటయాన్స్ని అమోనియేటెడ్ యానయాన్స్ని అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ని అమోనియేటెడ్ క్యాటయాన్స్ని ఫామ్ చేస్తుంది. అవి ఏవైతే అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో ఆ అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మీకు రిడక్షన్ రియాక్షన్స్ ఇస్తాయి. మీరు ఒక్కసారి వెరిఫై చేసుకుంటే
సో అక్కడికి వెళ్ళి ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూడండి. సో బోర్డు మీద చెప్పిన వీడియో. లిక్విడ్ అమోనియా సోడియం మెటల్తో కలిసిపోయేసి హెక్సాకార్బైల్ క్రోమియంని కానీ, హెక్సాకార్బైల్ మాలిబ్డినం కానీ, హెక్సాకార్బైల్ టంగ్స్టన్ని కానీ మీకు ఎట్లా ఫామ్ చేసిందమ్మా, ఇక్కడ Na2+ Na2+ ప్లస్ ఇది ఎట్లా ఫామ్ అయింది, CrCO అంటే ఒక CO బయటికి లాగేసిందంట. ఒక CO బయటికి లాగేసి మీకు దాని మీద ఏం ఫామ్ చేస్తుంది, CrCO5 2- ఫామ్ చేస్తుంది. ఇక్కడ CrCO6 అండి 2Na ట్రీట్ చేసినప్పుడు మీకు Na2+ ప్లస్ 2CrCO5 2- ప్లస్ C1 ఫామ్ చేస్తుందంట. అంటే డైమర్ని ఫామ్ చేస్తుందమ్మా. అక్కడ నేను చెప్పా, ఇక్కడ చూడండి, ఇక్కడ ట్వైస్ ఇటువైపు ఇచ్చాడు. యాక్చువల్గా ట్వైస్ అనేటువంటిది ఇటువైపు రావాలి మీకు. CrCO5 2- ట్వైస్ అనేటువంటి ఫామ్ అవుతుంది. అట్లాగే CrCO6ని సోడియం బోరోహైడ్రేట్ లిక్విడ్ అమోనియాతో ట్రీట్ చేసినప్పుడు Na2+ Cr2- CO10 2- ప్లస్ 2CO అంటే 2CO బయటకు వెళ్ళిపోయేసి మీకు Na2+ CrCO10 2- ఫామ్ చేస్తుందంట. అంటే ఇక్కడ మీకు చూడండి, హెక్సాకార్బైల్ క్రోమియం మాలిబ్డినం టంగ్స్టన్ 3 కూడా సేమ్ కెమికల్ రియాక్షన్స్ ఇస్తాయి. నేను చాలా క్లియర్గా హెక్సాకార్బైల్ క్రోమియం మాలిబ్డినం టంగ్స్టన్ అనేటువంటివి సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా, సోడియం బోరోహైడ్రేట్ ఇన్ లిక్విడ్ అమోనియా, సోడియం బోరోహైడ్రేట్ ఇన్ టెట్రాహైడ్రోఫ్యూరాన్తో రియాక్షన్స్ ఇచ్చినప్పుడు అవి మోనోమర్స్ని, డైమర్స్ని, ట్రైమర్స్ని ఫామ్ చేస్తాయని. ఆ మోనోమర్ యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, డైమర్ యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది, ట్రైమర్ యొక్క స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది అనేది నేను చాలా క్లియర్గా మెటల్ కార్బోనైల్కి సంబంధించినటువంటి గ్రూప్ డిస్కషన్ చెప్పేటప్పుడు మీకు నేను చెప్పున్నా. కావాలంటే మీరు ఒక్కసారి మళ్ళీ ఆ వీడియోకి వెళ్ళి ఆ క్లాస్ చూసుకొని ఈ కెమికల్ రియాక్షన్ని దానికి అప్లై చేయండి. ఈ కెమికల్ రియాక్షన్ని దానికి అప్లై చేయండి. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే నన్ను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడగండి, నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అక్కడ చెప్పాను కాబట్టి నేను ఇక్కడే చెప్తున్నా. సో నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూస్తే సమ్ CO గ్రూప్స్ ప్రజెంట్ ఇన్ CrCO6. హెక్సాకార్బైల్ క్రోమియంలో ఉండేటటువంటి కొన్ని CO గ్రూప్స్ అనేటువంటివి కెన్ బి రీప్లేస్డ్ బై పిరిడిన్ టు గెట్ ఎ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో పిరిడిన్తో రీప్లేస్ అవుతాయంట, సబ్స్టిట్యూషన్లో ఇన్వాల్వ్ అవుతాయంట. అంటే CO వెళ్ళిపోయేసి CO+లోకి ఎవరు వస్తున్నారండి, పిరిడిన్ అనేది వస్తుందంట. ఇప్పుడు ఒకసారి చూస్తే ఇక్కడ హెక్సాకార్బైల్ క్రోమియం అనేది తీసుకున్నప్పుడు ఈ హెక్సాకార్బైల్ క్రోమియంని మీరు పిరిడిన్తో కనుక ట్రీట్ చేసినట్లయితే దెన్ మీకు Cr4py2 అంటే ఇక్కడ రెండు COలు ఎగిరిపోయేసి ఆ రెండు COలోకి రెండు పిరిడిన్లు వచ్చినప్పుడు CrCO4py2 అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇది ఎల్లో బ్రౌన్ సాలిడ్ అండి, ఎల్లో బ్రౌన్ సాలిడ్. మళ్ళా పిరిడిన్తో కనుక ట్రీట్ చేసినట్లయితే Cr2COSN చూసారా, ఇక్కడేమో ఒకటే క్రోమియం ఉందండి CrCO4, ఇక్కడ వచ్చేటప్పటికి Cr2COSN అంటే హెప్టాకార్బనైల్ హెప్టాకార్బనైల్ పెంటాపిరిడైల్ హెక్సాకార్బనైల్ హెప్టాకార్బనైల్ డైక్రోమియం అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇన్ ఎల్లో రెడ్ సాలిడ్ అండి, ఎల్లో బ్రౌన్ సాలిడ్, ఎల్లో రెడ్ సాలిడ్ అవుతుంది. ఇంకొక ఈక్వలెంట్ ఆఫ్ పిరిడిన్తో చేసినప్పుడు CrCO3py8 అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ బ్రైట్ రెడ్ సాలిడ్. సో ఈ రకంగా మీకు ఈ హెక్సాకార్బైల్ క్రోమియం అనేటువంటిది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి పిరిడిన్తో సబ్స్టిట్యూషన్లో రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఏ రకమైనటువంటి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తున్న అనే విషయం మనం ఇక్కడ చెప్పాం. సో ఆ రకంగా హెక్సాకార్బైల్ క్రోమియం అనేటువంటిది దీనికి సంబంధించిన ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడితే హెక్సాకార్బైల్ క్రోమియం అనేటువంటిది ఇట్ ఇస్ అ వైట్ కలర్ సాలిడ్ అని. వీడిలో ఉండేటువంటి కోవలెంట్ నేచర్ కారణంగా వీడు ఆర్గానిక్ సాల్వెంట్స్ అయినటువంటి ఈథరు, క్లోరోఫాము, టెట్రాక్లోరోకార్బనం అండ్ బెంజిన్ లాంటి సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతుందని. అండ్ ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు కెమికల్ అటాక్ అంటే ఇది ఆక్సిజన్తో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ఇవ్వదని, ఆక్వస్ ఆల్కలీస్ యాసిడ్స్తో కూడా ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ఇవ్వదని చెప్పేసి మాట్లాడుకున్నాం. తర్వాత ఈ డికంపోజ్డ్ బై F2 at -75 degrees centigrade టు ఫార్మ్ CrF6 అంటే ఇది ఫ్లోరిన్ గ్యాస్తో డికంపోజిషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత హెక్సాకార్బనైల్ క్రోమియము సోడియం ఇన్ లిక్విడ్ అమోనియా కానీ, సోడియం బోరోహైడ్రేట్ ఇన్ లిక్విడ్ అమోనియా కానీ, సోడియం బోరోహైడ్రేట్ ఇన్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ సాల్వెంట్స్లో ఏ రకమైనటువంటి రిడక్షన్ రియాక్షన్స్ వస్తున్నాయనే విషయం కూడా ఇక్కడ చెప్పున్నాడు. ఆ తర్వాత హెక్సాకార్బనైల్ క్రోమియం ఇచ్చేటువంటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఏంటో కూడా ఇక్కడ చెప్పున్నాడు. సో అక్కడికి మీకు హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, అట్లాగే హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, అది ఇచ్చేటువంటి దానికి సంబంధించిన ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి, అది ఇచ్చేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏంటి అనేటువంటిది చెప్పడం జరిగిందండి. సో ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే ఈ హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి స్ట్రక్చరు,
అట్లాగే హెక్సాకార్బనల్ క్రోమియంకి సంబంధించినటువంటి బాండింగ్ ఎట్లా ఉంది, హెక్సాకార్బనల్కి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, హెక్సాకార్బనల్కి సంబంధించిన బాండింగ్ ఏంటి. ఒక చూడమ్మా, ఇక్కడ మీకు ఇచ్చిన హెక్సాకార్బనల్ క్రోమియం అనేది ఇట్ ఇస్ ఎ క్రిస్టలిన్ సాలిడ్ అని చెప్పాడు. క్రిస్టలిన్ సాలిడ్ అయినప్పుడు వీడికి ఏముంటుంది, సాలిడ్ లిక్విడ్గా మారేటువంటి దాన్ని మెల్టింగ్ పాయింట్ అని, లిక్విడ్ గ్యాస్గా మారేటువంటి దాన్ని బాయిలింగ్ పాయింట్ అని చెప్తారు. సో హెక్సాకార్బనల్ క్రోమియంకి మీకు మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఈ రెండు ఉంటాయనే విషయాన్ని మీరు నోటీస్ చేసుకోవాలి, ఈ రెండు ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత స్ట్రక్చర్ చూసినట్లయితే హెక్సాకార్బనల్ క్రోమియంకి సంబంధించిన స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే ద ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్టడీ ఆఫ్ CrCO6 మాలిక్యూల్ ఇన్ వేపర్ స్టేట్ హ్యాస్ షోన్ ద మాలిక్యూల్ హ్యాస్ ఆక్టాహెడ్రల్ షేప్ అంటున్నాడు. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఎలక్ట్రాన్ రిఫ్రాక్షన్ స్పెక్ట్రోస్కోపీ కానీ, లేకపోతే ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్టడీస్ కానీ, లేకపోతే ఎక్స్రే డిఫ్రాక్షన్ స్టడీస్ కానీ, వీటి గురించి మనం టెట్రాకార్బనల్ నికెల్ గురించి మాట్లాడేటప్పుడు కానీ, అట్లాగే పెంటాకార్బనల్ ఐరన్ గురించి మాట్లాడేటప్పుడు కానీ నేను మీకు లాస్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్టడీ ఆఫ్ CrCO6 మాలిక్యూల్ ఇన్ వేపర్ స్టేట్ అంటే గ్యాసియస్ స్టేట్లో వచ్చేటప్పటికి ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్టడీస్ అనేవి పనిచేస్తాయని నేను మీకు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పున్నా. హ్యాస్ షోన్ దట్ ద మాలిక్యూల్ హ్యాస్ ఆక్టాహెడ్రల్ షేప్, CrCO6కి ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. సో CrC అండ్ CO బాండ్ లెంత్ అంటే క్రోమియంకి కార్బన్కి మధ్య ఉన్న బాండ్ మీకు తెలుసు, నేను చాలా క్లియర్గా మెటల్ కార్బనైల్స్లో బాండింగ్ గురించి మీకు బుక్లో క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ క్లాసెస్లో. సో మెటల్ కార్బనైల్స్లో మీకు ఏంటి, మెటల్కి కార్బన్కి మధ్య బాండింగ్ ఉంటుంది, కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండింగ్ ఉంటుంది మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అయితే. ఇఫ్ ఇన్ కేస్ అవి కనుక పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అయితే మెటల్కి కార్బన్కి బాండింగు, కార్బన్కి ఆక్సిజన్కి బాండింగ్తో పాటుగా మెటల్కి మధ్య బాండింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు మెటల్ కార్బనైల్స్లో మెటల్కి కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండింగ్ గురించి చెప్తా ఉన్నాడు. అది చెప్పినప్పుడు కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉన్న బాండ్ లెంత్, అట్లాగే క్రోమియంకి కార్బన్కి అంటే మెటల్కి కార్బన్కి మధ్య ఉన్న బాండ్ లెంత్, అలాగే కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉండేటువంటి బాండ్ లెంత్ కనుక చూసుకుంటే క్రోమియంకి కార్బన్కి మధ్య ఉన్న బాండ్ లెంత్ వచ్చేటప్పటికి 1.92 యాంగ్స్ట్రామ్ మినిట్స్ ఉంటుందంటండి. ఆ తర్వాత కార్బన్కి ఆక్సిజన్కి మధ్య ఉండేటువంటి బాండ్ లెంత్ వచ్చేటప్పటికి 1.16 యాంగ్స్ట్రామ్ మినిట్స్ ఉంటుందంట. సో ఈ రకంగా క్రోమియం కార్బన్ అండ్ కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్స్ ఆర్ 1.92 యాంగ్స్ట్రామ్ మినిట్స్ అండ్ 1.16 యాంగ్స్ట్రామ్ మినిట్స్. అంటే ఏది ఎక్కువ ఉందండి ఇక్కడ, సో క్రోమియం కార్బన్ బాండ్ లెంత్ అండ్ కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్ చూస్తే క్రోమియం కార్బన్ బాండ్ లెంత్ వచ్చి 1.92 యాంగ్స్ట్రామ్ మినిట్స్. ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటువంటి బాండ్ లెంత్ ఉందో అది 1.92, ఇదిగోండి ఇక్కడ చూపించాడు 1.92 యాంగ్స్ట్రామ్ మినిట్స్. అంటే ఇక్కడ మెటల్కి కార్బన్కి మధ్య ఉండేటువంటి బాండ్ లెంత్ ఎక్కువ. ఆ తర్వాత కార్బన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ లెంత్ కనుక చూస్తే 1.16, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటువంటి బాండ్ లెంత్ వచ్చేప్పటికి 1.16 యాంగ్స్ట్రామ్ మినిట్స్ అండి. సో దీన్ని బట్టి కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది కార్బన్ ఆక్సిజన్ అనేటువంటిది సిగ్మా ప్లస్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంది. బాండ్ లెంత్ తక్కువ ఉందంటే అర్థం ఏంటండి, బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉందని. బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉందంటే అది సిగ్మా ప్లస్ పై బాండింగ్ రెండింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతుందని. అందుకే వీడికి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఎక్కువ. సో అది చెప్పాడు. ఆ తర్వాత ఆక్టాహెడ్రల్ షేప్స్ రిజల్ట్స్ ఫ్రమ్ D2sp3 హైబ్రిడేషన్ అంటే ఈ హెక్సాకార్బనల్ క్రోమియంకి సంబంధించినటువంటి ఆక్టాహెడ్రల్ షేప్ అనేటువంటిది అది D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వడం కారణంగా వస్తుందని చెప్తున్నాడు. క్రోమియం యాటమ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఆ తర్వాత ఇన్ దీస్ మాలిక్యూల్ క్రోమియం యాటమ్ ఈజ్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ అండ్ అంటే ఇక్కడ ఇన్ దీస్ మాలిక్యూల్ క్రోమియం అది మనకు తెలుసు కదా, కార్బనల్ లిగాండ్ ఇట్స్ ఎ న్యూట్రల్ లిగాండ్, సో ఇది న్యూట్రల్ లిగాండ్ అయినప్పుడు సో ఇది మెటల్ మీద ఎటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉండదు, ఇది కూడా న్యూట్రల్ అవుతుంది. సో కాబట్టి మీకు ఏమైందంటే ఆక్టాహెడ్రల్ DsP2 అయితే ఇన్ దీస్ మాలిక్యూల్ క్రోమియం యాటమ్ ఈజ్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ అండ్ CrCO6 ఈజ్ డయామాగ్నెటిక్. అంతే కదండి, దీని మీద ఎటువంటి ఛార్జ్ లేదు. అల్టిమేట్గా క్రోమియం చుట్టూ ఉండేటువంటి 6 కార్బనల్ లిగాండ్స్ మీద ఎటువంటి ఛార్జ్ లేదు. కాబట్టి క్రోమియం మెటల్ కూడా మీకు జీరో ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. మనం ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాం ఫస్ట్లోనే, వెరీ బిగినింగ్. మెటల్ కార్బనైల్స్లో మెటల్ అనేటువంటిది జీరో ఆర్ లో పాజిటివ్ ఆర్ లో నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. మెటల్ కార్బనైల్స్లో మెటల్ అనేటువంటిది జీరో ఆర్ లో పాజిటివ్ ఆర్ లో నెగిటివ్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుందనే విషయం మనం ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం. సో అదే ఇక్కడ చెప్తున్నాడు, ఇన్ దీస్ మాలిక్యూల్ క్రోమియం ఆటమ్ ఇస్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్ అండ్ సిన్స్ CrCO6 is diamagnetic, all the 6 electrons in the valence shell of chromium అటామిక్ నెంబర్ మీకు తెలుసుగా 24, దాని వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా మీకు తెలుసు 3d/4s1. ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ కూడా ఇక్కడ ఉండేటువంటి కార్బనల్ లిగాండ్ అనేటువంటి ఇట్స్ ఎ స్ట్రాంగ్ ఫిల్ లిగాండ్.
కార్బన్ లిగెండ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్ కాబట్టి హూన్స్ రూల్కి అగెనెస్ట్గా పేరప్ అయిపోతాయి. గెట్ paired in 3D orbitals. Thus the valence shell configuration of chromium atom in CrCO6 becomes 3d6 4s0. సో అప్పుడు ఏమవుతుంది, కార్బనైల్ లిగెండ్ ఇక్కడ ఉండే 6 కార్బనైల్ లిగెండ్స్ 6 క్రోమియంస్కి ఎలక్ట్రాన్స్ ఇచ్చి 6 chromium sigma bonds results from the overlap between an empty D2sp3 hybrid orbitals on chromium atom and a doubly filled sp hybrid orbitals on carbon atom in CO molecule. ఒక్కసారి ఇక్కడ మీరు దీనికి సంబంధించిన హైబ్రిడేషన్ చూస్తే క్రోమియం యాటమ్కి సంబంధించిన అటామిక్ నెంబర్ 24. సో అది మీకు 3d5 4s1 కలిగి ఉంది, ఫ్రీ క్రోమియం అనేది. సో ఆర్బిటాల్స్ స్ప్లిట్టింగ్ ఇచ్చాడని చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ మీకు డి ఆర్బిటాల్స్ కనుక చూస్తే dxy, సో సారీ dz2 dx2 y2 dxz dyz dz, ఇది dyz అన్నా dzy అయినా బోత్ ఆర్ సేమ్. సో dxy అండి, ఇది యాక్చువల్గా dxy dyz dzx dx2 y2 dz2. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు మళ్ళీ xy అనేది. సో dxy dyz dzx dx2 y2 dz2. ఇది డి ఆర్బిటాల్స్ యొక్క స్ప్లిట్టింగ్. మీరు ఇలా చదువుకోవాలి ప్రతిసారి చూసేటప్పుడు. ఇది చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది ఏవి సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి, ఏవి పై బాండింగ్లో ఇన్వాల్వ్ అయినటువంటి విషయం మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి ఇక్కడ జాగ్రత్త చూడండి. మా మెటల్ కార్బనైల్స్లో మీకు మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి 6 డి ఎలక్ట్రాన్ మొత్తము 3d5 4s1 ఉంటే dxyలో ఒక ఎలక్ట్రాను, dyzలో ఒక ఎలక్ట్రాను, dzxలో ఒక ఎలక్ట్రాను, dx2 y2లో ఒక ఎలక్ట్రాను, dz2లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఆ తర్వాత 4s1 ఒక ఎలక్ట్రాన్. అయితే ఇక్కడ మీకు తీసుకునే కార్బన్ లిగెండ్ అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్. వీటిని చూస్తే ఇవన్నీ భయపడతాయి. ఎప్పుడైతే కార్బన్ లిగెండ్ ఇక్కడికి వచ్చిందో ఈ ఎలక్ట్రాన్స్ మొత్తం ఆటోమేటిక్గా వాటికి తెలియకుండా అవి ఒకదానికొకటి దగ్గరికి వచ్చి పేరప్ అయిపోతాయి. అప్పుడు ఈ ఎలక్ట్రాన్తో సర్దుకున్నప్పుడు మొత్తం 6 ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్ పేర్స్కి వచ్చేసినాయి. సో దాని క్రోమియం యాటమ్ ఇన్ CrCO6లో వచ్చేటప్పటికి 6 ఎలక్ట్రాన్స్ 3 పేర్స్కి వచ్చేసి ఇవి మీకు ఎంటీగా మిగిలిపోయినాయి. అప్పుడు ఏమైంది, క్రోమియంకి సంబంధించిన 2 డి ఆర్బిటాల్స్ dz2 dx2 y2 ఖాళీగా ఉన్నాయి. అట్లాగే 4s 0 ఖాళీగా ఉంది, 4p 0 ఖాళీగా ఉంది. కాబట్టి ఈ 2 డీలు ఒక ఎస్ 3 పీలు కలిసిపోయేసి 6 అంటే మొత్తం 6 అటామిక్ ఆర్బిటాల్స్ కలిసిపోతూ ఉన్నాయి. కాబట్టి 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. ఈ 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ కూడా ఎంటీగా ఉన్నాయి. కాబట్టి క్రోమియంకి సంబంధించినటువంటి 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్కి సంబంధించినటువంటి ఎంటీ ఆర్బిటాల్స్కి CO లిగాండ్కి సంబంధించినటువంటి, అంటే ఇవన్నీ కూడా ఎలా యాక్ట్ చేస్తున్నాయి మీకు, ఆల్ దీస్ కెన్ యాక్ట్ యాజ్, అంటే క్రోమియంకి సంబంధించి ఆల్ దీస్ కెన్ యాక్ట్ యాజ్ వాట్ అండి, లూమోస్. ఆల్ దీస్ కెన్ యాక్ట్ యాజ్ వాట్, ఇవన్నీ కూడా వేకెంట్గా ఉన్నాయన్నమాట. సో వీటికి ఈ కార్బన్ లిగాండ్కి సంబంధించినటువంటి ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తాయి. ఇదిగోండి ఇది ఒక CO1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇదొక 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 CO1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ రకంగా మొత్తం CrCO6లో 6 క్రోమియమ్స్ అనేటువంటి 6 కార్బన్ లిగాండ్స్ ఇచ్చినప్పుడు మీకు మొత్తం ఎలక్ట్రాన్స్ అని పేరైపోయి మొత్తం ఓవరాల్గా 1 2 3 4 5 6 7 8 9 ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చినాయి. కాబట్టి 9 18 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి. సో ఆ రకంగా మీకు హెక్సాకార్బనైల్ క్రోమియంలో క్రోమియం మెటల్కి సంబంధించి ఏ అటామిక్ ఆర్బిటాల్స్ సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి. హెక్సాకార్బనైల్ క్రోమియంలో క్రోమియం మెటల్కి సంబంధించిన ఏ డి అటామిక్ ఆర్బిటాల్స్ సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి, లేదా ఏ అటామిక్ ఆర్బిటాల్స్ సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి అంటే డి అటామిక్ ఆర్బిటాల్స్ సంబంధించి dz2 dx2 y2, అట్లాగే ఎస్ ఆర్బిటాలు as 4s, అట్లాగే 4p అటామిక్ ఆర్బిటాల్స్ అంటే 3dx2 y2 3dz2 4s 4p అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినాయి. మరి పై బాండింగ్లో ఎవడు ఇన్వాల్వ్ అవుతాడంటే ఇవి వీళ్ళ దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది, మెటల్కి సంబంధించి వీళ్ళ దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది. కాబట్టి ఇవే మీకు పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. సో కాబట్టి క్రోమియం మెటల్కి సంబంధించినటువంటి dzx dyz dxy అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటివి CrCO6లో పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్తున్నాడు. అయితే ఈయన మనకి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. నేను నిన్న మనం చెప్పినప్పుడు కూడా ఈ స్టేట్మెంట్కి మనకి ఎవిడెన్స్ ఎక్కడ దొరకట్లేదమ్మా. అంటే ఆయన టెట్రాకార్బనైల్ లికెల్లో ఉండేటువంటి 4 మెటల్ కార్బన్స్లో 2 మాత్రమే సిగ్మా బాండింగ్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇంకొక 2 సిగ్మా బాండింగ్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి అని చెప్పాడు. అదే మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఇక్కడ కూడా చూడండి, అంటే దాని అర్థము
డి అటామిక్ ఆర్బిటాల్స్లో అంటే ఎన్ని డి అటామిక్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మీకు హెక్సాకార్బనల్ క్రోమియం చూస్తే హెక్సాకార్బనల్ క్రోమియంలో 3 డి అటామిక్ ఆర్బిటాల్స్ డిఎక్జెడ్, డివైజెడ్, డిఎక్స్వై ఆర్బిటాల్స్ మాత్రమే దే ఆర్ ఫిల్డ్. అంటే ఈ 3 మాత్రమే కార్బన్ లిగాండ్స్కి 3 కార్బన్ లిగాండ్స్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేయగలుగుతాయి. ఇంకొక అంటే దాని అర్థం 3 కార్బన్ లిగాండ్స్ సిగ్మా బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అండ్ దెన్ పై బాండ్ ఫార్మేషన్లో ఉంటాయి. ఇంకొక 3 ఇన్వాల్వ్ అవ్వవు అనేది దాని అర్థంగా ఆయన చెప్తా ఉన్నాడు. సో ఎందుకంటే ఫిల్లులు లేవు కాబట్టి ఆ ఉద్దేశంలో ఈయన హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించి హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించి 3 కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండింగ్లో పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, 3 కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండింగ్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయని చెప్పుండొచ్చు. నేను దీన్ని నిన్న మొన్న దానికి ఎవిడెన్స్ దొరకలేదు కాబట్టి మనం దాన్ని సమర్థించకుండా వచ్చామన్నమాట. బట్ ఇప్పుడు ఎవిడెన్స్ వచ్చింది అంటే ఇక్కడ తెలుస్తుంది మనకి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మెటల్ కార్బనైల్స్లో ఉండే కార్బనైల్ లిగాండ్ అనేది మెటల్తో సిగ్మా బాండింగ్ని ఇవ్వాలి లేదా పై బాండింగ్ని ఇవ్వాలి అంటే అంటే మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి అన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండింగ్లో ప్లస్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయా, లేకపోతే కొన్ని కార్బనైల్ లిగాండ్స్ మాత్రమే పై బాండింగ్లో సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయా అనేది మనకు క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఇక్కడ దీన్ని బట్టి అంటే మీకు సిగ్మా బాండ్ అంటే ఏంటి, లైగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే ఇక్కడ చూడండి సిఓ లైగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది, ఇక్కడ కూడా సిఓ లైగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసింది, సిఓ కూడా అంటే అన్ని సందర్భాలు లైగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుందండి, మెటల్ లైగాండ్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే పై బాండ్ ఫామ్ అవుద్ది. మరి లైగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలంటే లైగాండ్ దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ రకంగా అయితే ఉండాలో అలాగే మెటల్ లైగాండ్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేయాలంటే మెటల్ దగ్గర కూడా ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. మరి మెటల్ దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఉంటాయి, ఇక్కడ ఉండే మెటల్ దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, CrCO6లో మెటల్ దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 3 ఆర్బిటాల్స్లోనే ఉన్నాయి. అంటే ఇవి 3 COలకి మాత్రమే ఇస్తాయి అంతే కదా. అందుకనే 3 COలు మాత్రమే సిగ్మా బాండింగ్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఇంకొక 3 COలు సిగ్మా బాండింగ్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయని చెప్పాడు. మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు సిఓకి సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక ఐఆర్ వాల్యూ, పై బాండింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక ఐఆర్ వాల్యూ ఉండాలి. మరి అప్పుడు ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు, ఏవైతే కార్బనైల్ లిగాండ్ సిగ్మా బాండింగ్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో అవి మెటల్ని గట్టిగా పట్టుకొని ఉంటాయి, ఏవైతే కార్బనైల్ లిగాండ్ సిగ్మా బాండింగ్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయో అవి తొందరగా ఊడిపోతాయి. సో అంటే అవి తొందరగా కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అనేది దాని అర్థం. ఇక్కడ అదొక పాయింట్ మనకి వచ్చింది కొత్తగా, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఆ రకంగా ఇక్కడికి మీకు హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి 5 విషయాలు. మొదటి విషయం హెక్సాకార్బనైల్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ క్లియర్ అండి. ఆ తర్వాత హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ క్లియర్. ఆ తర్వాత హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి స్ట్రక్చరు, బాండింగ్ ఇది కూడా క్లియర్. సో అక్కడికి మీకు హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించినటువంటి థింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ యూ గో ఫర్ Mn2CO10 అంటే మనకి ఈ పుస్తకంలో మొత్తము చెప్పమ్మా ఎవరు సార్ నేను జ్యోతి. అమ్మ చెప్పమ్మా. సార్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది అంటే 3 పై బాండ్స్ 3 సిగ్మా బాండ్స్ అని చెప్పారా సార్? అది చెప్పనా, ఓకే ఓకే. అంటే యాక్చువల్గా మనకి సిగ్మా బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, లైగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. పై బాండ్ ఎప్పుడు ఫామ్ అవుద్ది, మెటల్ లైగాండ్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే పై బాండ్ ఫామ్ అవుద్ది. సిగ్మా బాండ్ ఫామ్ అవ్వాలంటే లైగాండ్ దగ్గర ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, మెటల్ దగ్గర ఎంటీ వేకెంట్ ఆర్బిటాల్స్ ఉండాలి. ఇక్కడ చూడు మెటల్కి సంబంధించి ఇవన్నీ కూడా ఏంటి, ఎంటీ వేకెంట్ ఆర్బిటాల్స్. మెటల్కి సంబంధించి ఎంటీ వేకెంట్ ఆర్బిటాల్స్కి లైగాండ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తే సిగ్మా బాండ్ ఫామ్ అయినాయి, 6 సిగ్మా బాండ్ ఫామ్ అయినాయి. అంటే ఇప్పుడు మరి ఇవేంటి మెటల్కి సంబంధించిన ఫిల్డ్ లేదా మెటల్కి సంబంధించిన ఆక్యుపైడ్ అటామిక్ ఆర్బిటాల్స్. మెటల్కి సంబంధించిన ఆక్యుపైడ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇవైనప్పుడు లైగాండ్కి సంబంధించిన ఎంటీ అటామిక్ ఆర్బిటాల్స్కి డొనేట్ చేయాలి. అంటే ఇక్కడ మెటల్ దగ్గర ఎన్ని ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే 3 ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు అంటే 3 మాత్రమే 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే మెటల్కి సంబంధించిన 3 అటామిక్ ఆర్బిటాల్స్ ఎన్ని లైగాండ్స్కి ఎలక్ట్రాన్స్ని ఇవ్వగలవు, 3 లైగాండ్స్కి మాత్రమే ఇవ్వగలవు. అంటే దాని అర్థము మెటలు 3 లైగాండ్స్తో మాత్రమే పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, మెటలు 6 లైగాండ్స్తో సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది అంతే కదా. అప్పుడు 3 COలు వచ్చేటప్పటికి సిగ్మా బాండింగ్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, 3 COలు వచ్చేటప్పటికి సిగ్మా బాండింగ్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి.
ఇది క్లియర్ అయిందమ్మా? ఓకే సార్. అర్థం కాకపోతే అడుగు, మళ్ళీ చెప్తాను. అంటే అంటే నీకు ఇక్కడ ఇక్కడ ఫిల్డ్ ఉన్నప్పుడు ఆ, అది మెటల్ అనేది బ్యాక్ బాండింగ్ ఫార్మ్ అయినప్పుడు పై బాండ్ వస్తది. అంతే. బ్యాక్ బౌండింగ్ ఇక కావాలంటే నీకు రిమైన్ మెటల్లో ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉండాలి. ఓకే సార్. మెటల్లో అప్పుడు ఎన్నైతే ఎ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ ఉంటాయో అన్ని బ్యాక్ బౌండింగ్ అంటే అన్ని పై బాండ్స్ ఫామ్ అవుతాయి. అదే సార్. ఎన్ని ఉంటే అదే ఆ, ఆ, మామూలుగా అవును. ఇప్పుడు XY, YZలో 2 ఉంటే 2 బ్యాక్ బాండింగ్సే కదండి సార్? అంతే. ఇప్పుడు ఎక్స్వైలో ఇప్పుడు నువ్వు NiCO4 చూద్దాం. వెరీ గుడ్. NiCO4 మనం ఆల్రెడీ చూసాం కదా. NiCO4 చూస్తే NiCO4లో నీకేమైంది? అసలు ఇక్కడ ఏం లేవు. సారీ, అవును సార్. NiCO4లో 5 ఇట్లా ఉన్నాయి. అయి 5 ఇట్లా ఉన్నప్పుడు 5 కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. నీకు ఏమవుతుంది? 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేస్తే మరి ఆ లెక్కన ఇప్పుడు 4 ఫామ్ చేస్తే వీడి దగ్గర 5 ఇట్లో ఆక్యుపైడ్ ఉన్నాయి కాబట్టి 4 పై బాండ్స్ ఫామ్ అవ్వాలి కదా. ఇక్కడ అంతే 5 కదా. ఉన్నాయి కాబట్టి 5 ఫార్మ్ అవ్వాలి కదండి సార్? కానీ ఉన్న సీఓలు 4 కదా, వేకెంట్ ఉంది సీఓలు అవును 4. సార్. యెస్ సార్. ఆ! కాబట్టి 4 సీఓలు 4 సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి. మెటల్లో నీకు ఈ ఈ ఈ 4 ఆర్బిటాలు ఉన్నాయి. సారీ, 5 అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 5 అటామిక్ ఆర్బిటాల్స్ కూడా ఆక్యుపైడే. అప్పుడు ఓకే. 4 పై బాండ్స్ ఫామ్ అవ్వచ్చు. అయితే మళ్ళీ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే వీటిలో ఇది సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇది డెల్టా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, లేదా సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇవి పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ 3 మాత్రమే పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు 3 పై బాండ్స్ ఫామ్ అవుతాయా అంటే దీని మీద మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ అరైజ్ అవుద్ది. FeCO5 కూడా ఒకసారి చూద్దాం. అంటే దీని మీద ఇంకా మనకి క్లారిటీ కావాలి. అంటే ఏంలా మెటల్ కార్బనైల్స్లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి అన్ని కార్బనైల్ లిగాండ్స్ పై బాండ్స్ని ఫామ్ చేస్తాయా లేదా అనేది క్లారిటీ కావాలి. మరి ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడేంటి పెంటా కార్బనైల్ ఐరన్లో 5 కార్బనైల్ లిగాండ్స్ ఉన్నాయి, 5 సిగ్మా బాండ్స్ ఫామ్ అయినాయి. మరి పై బాండ్స్ వచ్చేటప్పటికి 4 ఫిల్డ్ ఉన్నాయి, 4గిట్లో ఒకటి డెల్టా, అంటే 3 పై బాండ్స్ని ఫామ్ చేస్తాయా? ఈ 3 పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మీకు ఇక్కడ ఏంటంటే డిఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో డిఆర్బిటాల్స్ 5 డిఆర్బిటాల్స్ DXY DYZ DZX DX2 Y2 DZ2 5 డిఆర్బిటాల్స్ ఉన్నప్పుడు 5 డిఆర్బిటాల్స్లో DZ2 సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇట్లా ఓవర్లాపింగ్ జరిగి. ఆ తర్వాత DX2 Y2 డెల్టా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ 3 పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్తాడు. అంటే అప్పుడు దాని అర్థము ఏవి పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది చూడాలి. అంటే ఇక్కడ మనకు వచ్చిన డౌట్ ఏంటంటే ఒకటే ఇక్కడ మనకున్న డౌట్ ఏంటంటే అన్ని డిఆర్బిటాల్స్ సారీ మెటల్ కార్బనైల్స్లో ఉండే అన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా ప్లస్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయా, లేకపోతే కొన్ని మాత్రమే సిగ్మా బాండింగ్ కొన్ని మాత్రమే పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయా అనేది మనకు ఒక క్లారిటీ కావాలి. అది మనము చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకా మనం ఇంకో 2-3 పుస్తకాలు చదువుతాం కాబట్టి ఆ 2-3 పుస్తకాలు ఏదైనా ఒక క్లారిటీ వస్తుంది అనేది మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రస్తుతానికి ఇది క్లియర్ ఓకే. కదమ్మా ఇక్కడ వరకు మీకు? క్లియర్ సార్. అది ఇక్కడ మళ్ళా వచ్చిన CO డౌట్ లిగండ్స్ ఏంటంటే ఓకే. మళ్ళా వచ్చిన CO లిగండ్స్ ఇచ్చేది మాత్రము అది సిగ్మా బాండే కదండి సార్? సిఓ ఇచ్చేయన్ని సిగ్మా బాండ్స్ అంటే కార్బనల్ లిగాండ్స్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాయి. అంటే కార్బనల్ లిగాండ్ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మొత్తం డొనేట్ చేసి కోఆర్డినేటెడ్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసినాయి కదా, ఇవన్నీ కూడా సిగ్మా బాండ్సే. ఇవి వీడికి ఓకే. ఇచ్చేది పై బాండింగ్, ఇవి వీడికి ఇచ్చేది పై బాండ్ అనమాట. అది ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 పై బాండ్స్ ఫామ్ అవ్వాలి. మరి NiCO4లో 5 ఉన్నాయి కానీ 4 ఫామ్ అవుతాయా? కానీ ఆయన మనకి ఈ పుస్తకంలోనే వెరీ బిగినింగ్ చెప్పాడు. నేను ఇది వెరీ బిగినింగ్ ఈ పుస్తకంలో మీకు బాండింగ్ చెప్పినప్పుడు చెప్పారు చూడండి. We find that these CO molecules are linked with exclusively while the remaining 2 CO molecules are linked to sigma as well as. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. నేను ఈ స్టేట్మెంట్ని బట్టే మీకు నేను చెప్పింది ఇక్కడ చెప్పారు చూడమ్మా. ఇక్కడ ఏం చెప్పాడంటే when we consider the formation of both the types of bonds in NiCO4, అంటే when we consider the formation of both the types అంటే ఏంటి? సిగ్మా బాండ్ పై బాండ్. when we consider the formation of both the types of bonds in NiCO4లో సిగ్మా బాండ్ని పై బాండ్స్ని రెండింటిని కన్సిడర్ చేస్తే we find that in this molecule 2 CO molecules are linked with nickel atoms exclusively by NiCO sigma bonds. NiCO sigma bonds అంటే 2 కార్బన్ లిగాండ్స్ మాత్రమే NiCO sigma bondsతో లింక్ అయి ఉంటాయని, while the remaining 2 CO molecules are linked to nickel atom by NiCO sigma as well as NiCO pi bonds అంట. అంటే దాని అర్థం NiCO4లో మొత్తము
నాలుగు మెటల్ కార్బనైల్ బాండ్స్ ఉంటే 4 మెటల్ కార్బనైల్ బాండ్స్ అంటే 4 కార్బనైల్ లిగాండ్స్ ఉంటే 4 కార్బనైల్ లిగాండ్స్ పై బాండ్లో ఇన్వాల్వ్ అవ్వంట. 2 మాత్రమే పై బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయంట. 4 సిగ్మా బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయంట. అంటే 2 సిగ్మా బాండ్స్ 2 సిగ్మా ప్లస్ పై అంటే మొత్తం 4 సిగ్మా బాండ్స్ 2 పై బాండ్స్ అనే కదా. I ఇది see. ఒక మాట చెప్పాడు ఇక్కడ. అట్లాగే FeCO5లో కూడా దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్. సారీ, పెంటాకార్బనైల్ ఐరన్లో కూడా దెర్ ఈస్ ఎ స్టేట్మెంట్. ఇక్కడెక్కడో చెప్పాడు NiCO4కి చెప్పినట్టే పెంటాకార్బనైల్ ఐరన్ కూడా చెప్పాడు. నేను మీకు ఆ క్లాస్ ఇది అంతకుముందు డిస్కస్ చేసేటప్పుడు చెప్పాను నేను మీకు. సారీ, పెంటాకార్బనైల్ ఐరన్ కాదు, హెక్సాకార్బనైల్ ఐరన్. హెక్సాకార్బనైల్ ఐరన్లో కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి, 6 సివోలు ఉన్నాయి కాబట్టి 6 సివోలో 3 సివోలు మాత్రమే సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సారీ, 6 సివోలు సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, 3 మాత్రం పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఇంకొక 3 ఇన్వాల్వ్ అవ్వని చెప్పి చెప్పాడనమాట హెక్సాకార్బనైల్లో. సో అప్పుడు మనకి ఇది మరి దాన్ని ఎట్లా అంటే దాని అర్థము ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి అన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా ప్లస్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేది డౌట్ కొడుతూ ఉంటుంది అనమాట. అది సో అది మనం క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడో చెప్పాడు అది, హెక్సాకార్బనైల్ క్రోమియం కూడా ఎక్కడో చెప్పాడు ఇది. సో అది ఒక్కటి మనకి డౌట్ ఉందమ్మా. అది మీరు ఏదైనా గ్రూప్లో అడిగే పని అయితే అడగండి. వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కదా మనకి, ఆ వాట్సాప్ గ్రూప్స్లో క్వశ్చన్ ఏం అడుగుతారంటే మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి అన్ని కార్బనైల్ లిగాండ్స్ సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి, కొన్నే ఇన్వాల్వ్ అవుతాయి. దట్ ఈస్ ద క్వశ్చన్. అది Okay, sir. మనము ఇంకా నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్కి వెళ్ళే కొద్దీ మనకు ఆ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు బాండింగ్ మీద ఒక క్లారిటీ వచ్చింది, ఒక అవగాహన వచ్చింది. అంటే మెటల్కి సంబంధించిన ఏ అటామిక్ ఆర్బిటాల్స్ లైగాండ్కి సంబంధించిన ఏ అటామిక్ ఆర్బిటాల్స్ మధ్య సిగ్మా బాండింగ్ ఫామ్ అవుతుంది. అట్లాగే మెటల్కి సంబంధించిన ఏ అటామిక్ ఆర్బిటాల్స్ లైగాండ్కి సంబంధించిన ఏ అటామిక్ ఆర్బిటాల్స్ మధ్య పై బాండింగ్ ఫామ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది. వీటి మీద చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ పడినాయి అమ్మా, చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ పడినాయి. ఓకే, మీరు చూసుకోండి ఒకసారి. సో డైరెక్ట్గా అడుగుతాడు, బాండింగ్ మీదే క్వశ్చన్ అడుగుతాడు. అందుకే నేను బాండింగ్ని ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది మీకు. ఈ పుస్తకం చెప్తున్న ఉద్దేశం కూడా అదే, బాండింగ్ మీద బాగా క్వశ్చన్స్ పడతాయి. సో నెక్స్ట్ Mn2CO10 అండి. ఇది 10 అమ్మ, 9 పడింది యాక్చువల్గా, 10 అది Mn2CO10. ఈ పుస్తకంలో కొన్ని తప్పులు ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవాలి అవి. Mn2CO10 అండి. సో Mn2CO10 అంటే దీన్ని మీకు డెకాకార్బనైల్ డైమ్యాంగనీస్ అంటారండి. డైమ్యాంగనీస్ డెకాకార్బనైల్ అనొచ్చు, లేకపోతే డెకాకార్బనైల్ డైమ్యాంగనీస్ అనొచ్చు. డెకాకార్బనైల్ డైమ్యాంగనీస్ అనొచ్చు, లేదా డైమ్యాంగనీస్ డెకాకార్బనైల్ అనొచ్చు. Mn2CO10. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ చెప్పాడండి. ప్రిపరేషన్ వచ్చేటప్పటికి మ్యాంగనీస్ అయోడిన్తో కలిసిపోయి ఫామ్ చేసేటువంటి MnI2 కాంప్లెక్స్ని 2 ఈక్వలెంట్స్ తీసుకున్నాడు. 10 moles ఆఫ్ కార్బనైల్ గ్యాస్తో 2 mg మెగ్నీషియంని ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్గా యూజ్ చేశారండి. ఇన్ డైఈథైల్ ఈథర్ సాల్వెంట్లో 25 degrees టెంపరేచర్ 200 atmosphere ప్రెజర్ దగ్గర ట్రీట్ చేసినప్పుడు Mn2CO10 + 2 mgI2 అనేటువంటి ఫామ్ అవుతుంది. సో డైమ్యాంగనీస్ డెకాకార్బనైల్ Mn2CO10 ప్రిపరేషన్ కనుక చూస్తే బై కార్బొనైలేటింగ్ MnI2 విత్ CO ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మెగ్నీషియం. అంటే MnI2ని COతో కార్బొనైలైటింగ్ అంటే ఎడిషన్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్, నథింగ్ బట్ కార్బొనైలేషన్ అనొచ్చు దాన్నే, లేకపోతే దాన్నే కార్బొనైలేటింగ్ అంటారండి. బై కార్బొనైలేటింగ్ MnI2 విత్ CO ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Mg, మెగ్నీషియంతో COతో కలిసిపోయి MnI2ని కార్బొనేటింగ్ చేసినప్పుడు ఇన్ డైఈథైల్ ఈథర్ విచ్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇక్కడ మెగ్నీషియం అనేది డైఈథైల్ ఈథర్లో రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకున్నామా, మెటల్స్ ఎక్కడన్నా వచ్చినాయి అంటే మెటల్స్ అన్నీ కూడా దే కెన్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సోడియం మెటల్ కానీ, లిథియం మెటల్ కానీ, లేకపోతే మెగ్నీషియం కానీ. సో ఇలా అన్నీ కూడా ఆల్ దీస్ కెన్ యాక్ట్ యాజ్ మెటల్స్. సో ఇక్కడ కూడా మీకు రిడక్షన్ జరిగింది. ఇక్కడ చూడండి Mni2 2Mni2లో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్. ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీ చదివేటప్పుడు ఎప్పుడు కూడా మీరు వెంటనే దానికి సంబంధించిన ఆక్సిడేషన్ నెంబరు, దానికి సంబంధించినటువంటి కోఆర్డినేషన్ నెంబర్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాంగనీస్కి ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలండి. Mni2 అనేది మీకు ఎలా విడిపోతుంది, 2Mn ప్లస్ I2 మైనస్ సారీ I2 2I మైనస్ సారీ Mn ప్లస్ 2 2I2 అంటే ఇక్కడ అయోడిన్లు 4 ఉన్నాయండి. అయోడిన్లు 4 ఉన్నాయి, మ్యాంగనీస్లు 2 ఉన్నాయి. ఇక్కడ మ్యాంగనీస్ అండి. ఇది ఎలా విడిపోతుంది అంటే దీంట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, 2x ప్లస్, అంటే మ్యాంగనీస్ కనుక్కోవాలి కాబట్టి x, 2 మ్యాంగనీస్లు ఉన్నాయి కాబట్టి 2x ప్లస్ అయోడిన్కి -1 కదమ్మా, 2 ఉన్నాయి కాబట్టి 2 × I అంటే 2 -2.
అప్పుడు 2x - 2 = 0, 2x = ఈ -2 పోతే +2 అవుతుంది. అప్పుడు x +2 ఉంది కదండి, +2/2 వేస్తే 2కి 2 క్యాన్సిల్ పోతే 1. అంటే ఇక్కడ మ్యాంగనీస్ ఈజ్ ఇన్ +1 ఆక్సిడేషన్ స్టేట్. అదే ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాంగనీస్ 0కి వెళ్ళిపోయింది. అంటే 1 నుంచి మ్యాంగనీస్ 0కి వెళ్ళిపోయింది, అంటే +1 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి 0 ఆక్సిడేషన్ స్టేట్కి జరుగుతుందంటే రిడక్షన్ జరుగుతూ ఉంది. ప్లస్ కార్బనైల్ గ్రూప్ ఎడిషన్ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని సింపుల్గా మీరు రెడక్టివ్ కార్బనైజేషన్ మెథడ్ చూసారా. ఎక్కువగా మీకు మెటల్ కార్బనైల్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి మెథడ్ రెడక్టివ్ కార్బనైజేషన్ మెథడ్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ అక్కడ ప్రిపరేషన్ మెథడ్ చెప్పా, అక్కడికి వెళ్ళి చదవండి. సో ఇది రెడక్టివ్ కార్బనైజేషన్ మెథడ్ అండి. రెడక్టివ్ కార్బనైజేషన్ మెథడ్ ద్వారా Mn2CO2ని ప్రిపేర్ చేశాడు, ఇదొక పద్ధతి. రెండోది ఆఫ్కోర్స్ ఇక్కడ కూడా సేమ్, బై కార్బోనేటింగ్ MnCl2, అయోడిన్ తీసేసి అయోడిన్ ప్లస్లో క్లోరిన్ పెట్టాడు. 2MnCl2 మ్యాంగనీస్ క్లోరైడ్ని తీసుకునేసి 10CO ప్లస్ రెడ్యూసింగ్ ఏజెంట్గా ఇక్కడ మీకు C6H5 ట్వైస్ CONA ఇచ్చాడు. సోడియంకి సంబంధించినటువంటి ఇది ఇచ్చాడండి ఇక్కడ. ఇది రెడ్యూసింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. దీన్ని 165 degrees టెంపరేచరు, 140 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర చేసినప్పుడు Mn2CO10 ప్లస్ 4Ce6H5 ట్వైస్ CO ప్లస్ 4NaCl అనేది బయటికి పోతుంది. సో గుర్తుపెట్టుకున్న మా ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. మీరు 70% ఒక 100 క్వశ్చన్లు ఉంటే 70 క్వశ్చన్లు చేయగలిగి ఒక 30 క్వశ్చన్లు చేయలేకపోతున్నారంటే ఆ 30 క్వశ్చన్లు ఖచ్చితంగా వాటికి సంబంధించిన ప్రాపర్టీస్, వాటికి సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్స్ మీదే అయి ఉంటాయి. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలా, రైట్. సో ఇది ప్రిపరేషన్ మెథడ్స్ అండి. ప్రాపర్టీస్ కనుక చూస్తే, సో ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఎల్లో, దీని మీద కూడా క్వశ్చన్స్ పడ్డాయండి. ప్రాపర్టీస్ ప్రిపరేషన్స్ మీద మ్యాచింగ్ గోల్డెన్ సెల్ క్వశ్చన్స్ పడ్డాయి. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఎల్లో క్రిస్టలిన్ సబ్స్టెన్స్ అంట. సో మనకు తెలుసు మెటల్ కార్బనైల్స్ అన్నీ కూడా క్రిస్టలిన్ సాలిడ్స్. ఒక NiCO4, FeCO4, RuCO4, OSCO4 అంటే పెంటాకార్బనైల్ ఐరన్, పెంటాకార్బనైల్ రుథేనియం, పెంటాకార్బనైల్ ఆస్మియము, టెట్రాకార్బనైల్ నికెల్ మినహాయించి అవి మటుకు లిక్విడ్ స్టేట్స్, రిమైనింగ్ అని కూడా క్రిస్టలిన్ సాలిడ్స్. ఆ క్రమంలోనే మనకి వీడు ఎవడైతే ఉన్నాడో ఇక్కడ మనం తీసుకునేటువంటి పెంటాకార్బనైల్ Mn2CO10 ఏదైతే ఉందో ఇది ఇట్స్ ఎ క్రిస్టలిన్ సబ్స్టెన్స్. వీడు గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాడంట. అంటే బంగారానికి ఏ రకమైనటువంటి పసుపు పచ్చని వర్ణం ఉంటుందో, బంగారపు పసుపు రంగు ఏదైతే ఉంటుందో ఆ రకంగా ఆ బంగారానికి ఉండేటువంటి పసుపు రంగులో గోల్డెన్ ఎల్లో కలర్లో ఉండేటువంటి క్రిస్టలిన్ సబ్స్టెన్స్ అంట. ఇట్ హ్యాస్ మెల్టింగ్ పాయింట్. వీడు సాలిడ్ కాబట్టి సాలిడ్ లిక్విడ్గా మారేదని మెల్టింగ్ పాయింట్ అని, లిక్విడ్ గ్యాస్గా మారేదని బాయిలింగ్ పాయింట్ అనుకున్నప్పుడు, వీడు సాలిడ్ కాబట్టి వీడికి సంబంధించినటువంటి మెల్టింగ్ పాయింట్ 150 degrees ఉంటుందండి. అండ్ సబ్లమైన్స్ ఇన్ వ్యాక్యూమ్. సబ్లమైజ్ అన్నాడమ్మా, సబ్లిమేషన్ ప్రాపర్టీ ఒకటి ఉంటుందమ్మా. సాధారణంగా ఒక సాలిడ్ గ్యాస్గా మారాలంటే ఆ సాలిడ్ ఖచ్చితంగా లిక్విడ్గా మారి, ఆ లిక్విడ్ గ్యాస్గా మారితే అది రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్. అంటే సాలిడ్ లిక్విడ్గా మారడం, లిక్విడ్ గ్యాస్గా మారడం అనేది రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్ అండి. కానీ సాలిడ్ అనేది ఎటువంటి లిక్విడ్ స్టేట్ లేకుండా డైరెక్ట్గా గ్యాస్గా కనుక మారితే, సాలిడ్ అనేది ఎటువంటి లిక్విడ్ స్టేట్ లేకుండా డైరెక్ట్గా వేపర్గా కనుక మారితే దాన్నే సబ్లిమేషన్ ప్రాపర్టీ అంటారు. దాన్ని ఏమంటారండి? సబ్లిమేషన్ ప్రాపర్టీ అంటారు. అంటే ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడు, Mn2CO10కి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉందంట. కానీ ఎక్కడుంది ఆ సబ్లిమేషన్ ప్రాపర్టీ అంటే ఇన్ వ్యాక్యూ అంటే మేబీ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ అయి ఉండొచ్చు. ఈ వ్యాక్యూ అనేటువంటి దాంట్లో Mn2CO10 అనేది సబ్లిమేషన్ ప్రాపర్టీ. సబ్లిమేషన్ ప్రాపర్టీకి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు కనుక కర్పూరం తీసుకుంటే, కర్పూరం ఏమవుతుందండి, కర్పూరాన్ని ఎప్పుడు కూడా చెప్తారు, కర్పూరం ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ బి ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. దీన్ని గాలికి ఎక్స్పోజ్ చేయొద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మనం కర్పూరాన్ని తీసుకెళ్ళి గాలికి ఎక్స్పోజ్ చేసామో ఇది వెంటనే వేపర్గా వెళ్ళిపోతా ఉంది. అఫ్కోర్స్ సో ఆ రకంగా కర్పూరం ఏదైతే సాలిడ్ నుంచి డైరెక్ట్గా గ్యాస్గా వెళ్ళేటువంటి తత్వం ఉందో దాన్ని ఏమంటారంటే సబ్లిమేషన్ ప్రాపర్టీ అంటారు. సాలిడ్ డైరెక్ట్గా వేపర్గా మారితే, సాలిడ్ డైరెక్ట్గా గ్యాసెస్ స్టేట్లో కనుక వెళ్తే వితౌట్ లిక్విడ్ ఇంటర్మీడియట్ స్టేట్, ఎటువంటి లిక్విడ్ ఇంటర్మీడియట్ స్టేట్ లేకుండా గ్యాసెస్గా కనుక వెళ్తే దాన్ని సబ్లిమేషన్ ప్రాపర్టీ అంటారు. మీకు తెలుసు ఈరోజు కోవిడ్ నడుస్తూ ఉన్నప్పుడు చాలామందికి ఆక్సిజన్ పల్స్ రేట్ అనేది పడిపోతూ ఉంది. నేను ఈ మధ్య కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు కూడా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఈ ముద్ద కర్పూరం ఏదైతే మనం ఇప్పుడు నేను చెప్పిన అంటే కర్పూరంలో బిళ్ళలు వస్తాయండి, ఆ బిళ్ళలు కాకుండా ముద్ద కర్పూరం ఉంటుంది. ఆ ముద్ద కర్పూరం అనే దాన్ని తీసుకొని ఒక క్లాత్లో మన కర్చీఫ్ ఏదైనా ఒక మంచి కర్చీఫ్లో తీసుకొని దానికి కొంచెము
వాము వాము ఒక స్పూన్ వాముని, అంటే మనకి వేరుశెనగ గింజ అంత ముద్ద కర్పూరం తీసుకొని దానికి వాముని కలిపి ఆ కర్చీఫ్లో పెట్టి దానికి కొంచెం మరీ మెత్తగా కాకుండా ఊరక కొంచెం గట్టిగా ఇచ్చేసి, ఐ మీన్ కొంచెం నలిపి, ఆ నలిపిన దాన్ని కనుక మనం వాసన పీల్చుకుంటూ ఉంటే ఎవ్రీ 2-3 అవర్స్కి మనం పీల్చుకోగలిగినంతసేపు వాసన పీల్చుకోగలిగితే ఆక్సిజన్ రేట్ అనేది పడిపోయిన వాళ్ళకి కూడా లేచి నిలబడిందంట. అంటే చాలామందికి నాకు ఒకసారి చెప్పాడు లైవ్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ సిస్టర్కి 87-85 ఉందంట ఆక్సిజన్ పల్స్ రేటు. ఇది చేసిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్ పెడితేనేమో, అంటే ఆక్సిజన్ మీద వెంటిలేటర్ మీద వచ్చేటప్పటికి ఆవిడ పల్స్ రేటు, ఆవిడ ఆక్సిజన్ శాచురేషను 98 ఉందంట. ఆక్సిజన్ సపోర్ట్ లేకపోతే అది 85-87 పడిపోయిందంట. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చేసారంటే ముద్ద కర్పూరము వాము పెట్టి బ్రీతింగ్ చేసినప్పుడు ఆ ఆక్సిజన్ శాచురేషన్ 95 దగ్గర నిలబడిందంట, వితౌట్ ఆక్సిజన్ సిలిండర్ సపోర్ట్, అంటే వెంటిలేటర్ సపోర్ట్ లేకుండా 95 దగ్గర నిలబడిందంట. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ అవసరం లేదు, బట్ ఊరికే వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఎందుకు చెప్తున్నానంటే ఆ ముద్ద కర్పూరంకు ఉండేటువంటి సబ్లిమేషన్ ప్రాపర్టీ. ఇంకొకటి సబ్లిమేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోడియం బోరోహైడ్రేట్. సోడియం బోరోహైడ్రేట్ ఈజ్ ఆల్సో సబ్లిమేషన్, హ్యాస్ ఆల్సో సబ్లిమేషన్ ప్రాపర్టీ. నేను చాలాసార్లు ఆక్సిడేషన్స్ రిడక్షన్స్ చెప్పేటప్పుడు సోడియం బోరోహైడ్రేట్కి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉంటుందని, దాన్ని సోడియం బోరోహైడ్రేట్కి ఉండేటువంటి ఆ సబ్లిమేషన్ ప్రాపర్టీ సోడియం బోరోహైడ్రేట్లో ఇంప్యూరిటీస్ ఏదైనా ఉంటే దాని నుంచి మనం దాన్ని బయటికి తీసుకొచ్చేదానికి ఉపయోగపడుతుంది, అంటే ఇంప్యూరిటీస్ని తొలగించేదానికి ఉపయోగపడుతుంది అని కూడా చెప్పా. కానీ రీసెంట్ ఒక 2-3 డేస్ లోపల నేను నా రీసెర్చ్ వర్క్లో నానో పార్టికల్స్కి సంబంధించి సింథసైజ్ చేసేటప్పుడు సోడియం బోరోహైడ్రేట్ రెడ్యూసింగ్ ఏజెంట్కి యూజ్ చేసాం. అయితే అక్కడ సోడియం బోరోహైడ్రేట్ ఒక పర్టికులర్ క్వాంటిటీలో కావాలన్నప్పుడు దాన్ని వేయి చేయమని చెప్పినప్పుడు అనలిటికల్ బ్యాలెన్స్లో సోడియం బోరోహైడ్రేట్ వేయి చేస్తూ ఉంటే డికంపోజెస్. ఎప్పుడైతే సోడియం బోరోహైడ్రేట్ని ఆ బాటిల్లోంచి బయటికి తీస్తున్నామో తేమగా మారిపోతూ ఉంది, అంటే డికంపోజ్ అవుతుంది. అందుకే సోడియం బోరోహైడ్రేట్ అనేది వాటర్తో, మన చుట్టూ ఉండేటువంటి అట్మాస్ఫియర్లో ఉండే వాటర్తో ఫాస్ట్గా రియాక్షన్ ఇస్తుంది. అదొకటి. తర్వాత సోడియం బోరోహైడ్రేట్కి ఉండేటువంటి సబ్లిమేషన్ ప్రాపర్టీ, అఫ్కోర్స్ లిథియం అల్యూమినియం హైడ్రేట్ వాటర్తో ఎక్కువ రియాక్షన్స్ ఇస్తుంది. సోడియం బోరోహైడ్రేట్కి ఉండే సబ్లిమేషన్ ప్రాపర్టీ ఏంటి? సోడియం బోరోహైడ్రేట్ ఎప్పుడైతే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ చేసామో వెంటనే అది సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసెస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, ఎటువంటి లిక్విడ్ ఇంటర్మీడియట్ స్టేట్ లేకుండా. అందుకని సోడియం బోరోహైడ్రేట్ని ఎప్పుడు కూడా మనము ఎయిర్కి ఎక్స్పోజ్ చేయకూడదు, ఐ మీన్ సబ్లిమేషన్కి గురి అవుతుంది అనమాట. ఆ సబ్లిమేషన్ ప్రాపర్టీని ఓవర్కమ్ చేస్తూ మనం ఆ కెమికల్ని యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు యు గో ఫర్ సాగ్జ్లేట్ ఎక్స్ట్రాక్టర్ అంటారు. సాగ్జ్లేట్ ఎక్స్ట్రాక్టర్, దట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్. సాగ్జ్లేట్ ఎక్స్ట్రాక్టర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంటు. ఈ సబ్లిమేషన్ ప్రాపర్టీ నుంచి ఆ పర్టికులర్ కెమికల్ని మనం ప్రివెంట్ చేసి దాన్ని మనం యూజ్ చేసుకోవాలంటే సాగ్జ్లేట్ ఎక్స్ట్రాక్టర్లు యూజ్ చేయాలి. లైక్ మీరు థైనల్ క్లోరైడ్ తీసుకున్నప్పుడు థైనల్ క్లోరైడ్ నుంచి విపరీతమైన ఫ్యూమ్స్ వస్తాయి. ఆ ఫ్యూమ్స్ మన కళ్ళలో పోతే హాని కలుగుతుందని చెప్పి ఎప్పుడు కూడా థైనల్ క్లోరైడ్ని తీసుకెళ్ళేసి మీరు కెమికల్ ఫ్యూమ్ హుడ్ అనేటువంటి ఒక విండో ఉంటుంది, ఈ కెమికల్ ఫ్యూమ్ హుడ్లో హ్యాండిల్ చేయాలి. అంటే థైనల్ క్లోరైడ్స్ ఏవైతే ఫ్యూమ్స్ని ఇస్తా ఉన్నాయో ఆ ఫ్యూమ్స్ ఇచ్చే వాటిని మీరు ఏ రకంగా అయితే కెమికల్ ఫ్యూమ్ హుడ్లో యూజ్ చేస్తారో అట్లాగే ఈ సబ్లిమేషన్ ప్రాపర్టీ కలిగినటువంటి కెమికల్స్ని మీరు సాగ్జ్లేట్ ఎక్స్ట్రాక్టర్ అనేటువంటి దాంట్లో యూజ్ చేయాలి. సో అలాగే ఇక్కడ మీకు Mn2CO10 కూడా సబ్లిమేషన్ ప్రాపర్టీ, వ్యాక్యూలో సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉంది కాబట్టి Mn2CO10తో మీరు ఏదైనా కెమికల్ రియాక్షన్స్ చేసేప్పుడైతే దీన్ని ఖచ్చితంగా యూ షుడ్ హ్యాండిల్ దిస్ Mn2CO2 అండర్ సాగ్జ్లేట్ ఎక్స్ట్రాక్టర్. అది ఐ థింక్ అందరికీ సబ్లిమేషన్ అనేది అర్థమైంది అనుకుంటాను. సో ఆ తర్వాత ఇట్ ఈస్ ఆల్సో సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్ బికాజ్ Mn2CO10 మీకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మెటల్ కార్బన్స్ అన్నీ కూడా కోవలెంట్ నేచర్ని కలిగి ఉన్నాయని. కోవలెంట్ నేచర్ ఉన్నాయంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ కిందకి వస్తాయి. కోవలెంట్ నేచర్ ఉన్నాయని కూడా కోవలెంట్ కాంపౌండ్స్లో కోవలెంట్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి, దట్ మీన్స్ ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి. అందుకే Mn2CO2 కూడా ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతుంది. ఇట్ ఈస్ స్లోలీ ఆక్సిడైజ్ ఇన్ ఎయిర్. అయితే మనకి హెక్సాకార్బనైల్ క్రోమియం అనేది ఆక్సిజన్తో ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ఇవ్వదని చెప్పాం. ఇట్ ఈస్ కెమికల్లీ రెసిస్టెంట్ టు ఆక్సిజన్ అని చెప్పాం ఇందాక. బట్ ఇట్ ఈస్ స్లోలీ ఆక్సిడైజ్డ్ ఇన్ ఎయిర్. ఇందాక చెప్పా కదా ఆక్సిజన్తో రియాక్షన్ ఇస్తుంది, స్లోలీ ఆక్సిడైజ్డ్ ఇన్ ఎయిర్. ఆక్సిజన్తో స్లోగా కెమికల్ రియాక్షన్ ఇస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ సొల్యూషన్ స్టేట్లో ఇది ఆక్సిజన్తో స్లోగా రియాక్షన్స్ ఇస్తుందని చెప్పాడు. సో ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండమ్మా. మీరు రేపు రీసెర్చ్కి పోయినా లేదా అకాడమిక్స్ రీసెర్చ్కి పోతే ఖచ్చితంగా ఒక కెమికల్ తీసుకున్నప్పుడు ఆ కెమికల్ బిహేవియర్ తెలియాలి.
how that chemical behaves in different conditions. Presence of oxygen, presence of water, absence of oxygen, absence of water. ఒక కెమికల్ తీసుకున్నప్పుడు ఆ కెమికల్కి సంబంధించినటువంటి ఫిజికల్ క్యారెక్టర్స్ అనేటువంటివి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి రీసెర్చ్కి వెళ్ళినప్పుడు. ఓకే, నేను నిన్న ఎక్స్పీరియన్స్ అయ్యా సోడియం బోరోహైడ్రేట్ని. అప్పుడు దాకా నాకు సోడియం బోరోహైడ్రేట్కి సబ్లిమేషన్ ప్రాపర్టీ ఉంటుందనే మాట తెలుసు, కానీ బట్ ఐ డోంట్ నో హౌ ప్రాక్టికల్గా చూడాల. నేను మొన్న అనలిటికల్ బ్యాలెన్స్లో వే చేసేటప్పుడు చూసామన్నమాట. సో ఆ రకంగా సో రీసెర్చ్లో మీకు ఇది ఉంది, నాన్ అక్వస్ సాల్వెంట్స్ అనేది ఒక టాపిక్ ఉంది. పెట్టిన దానికి రీజనే రీసెర్చ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి, సిఎస్ఆర్ సిలబస్లో ఉంది, రైట్. సో అట్లా మీకు సబ్లిమేషన్ ప్రాపర్టీ చూస్తే దీనికి ఇది. తర్వాత యాక్షన్ ఆఫ్ హాలోజన్స్, Mn2CO10 హాలోజన్స్తో చేసినప్పుడు మీకు తెలుసు ఒక X2 ఒక CO ఈక్వల్ Mn2CO10 X2తో చేసేస్తే 2MnCO5X ఫామ్ అవుతుంది. అంటే Mn2CO10 కాస్త 2 ఈక్వలెంట్స్ ఆఫ్ MnCO5గా మారిపోయి 2 Xలు వచ్చి కూర్చుంటాయి అనమాట. అంటే మీకు 2 Xలు వచ్చి కూర్చున్నాయి అంటే మెటల్ బాండ్ పోయింది కదా. Mn2CO10లో మ్యాంగనీస్కి మెటల్ బాండ్ ఉంటుంది. సో Mn2CO10 అనేది MnCO5గా మారినప్పుడు ప్రతి మ్యాంగనీస్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఆ ఎలక్ట్రాన్ ఒక Xతో కలిసిపోయి 2 Mnలు 2 Xలతో కలిసిపోయి 2MnCO5Xని ఫామ్ చేస్తుంది అనమాట. సో యాక్షన్ ఆఫ్ హాలోజన్స్, Mn2CO10 రియాక్ట్స్ విత్ హాలోజన్స్ టు ఫామ్ కార్బనైల్ హ్యాలైడ్స్. అంటే మెటల్ కార్బనైల్ హైడ్రేట్స్ని మెటల్ కార్బనైల్ హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. మెటల్ కార్బనైల్స్ తీసుకెళ్ళి H2తో ట్రీట్ చేస్తే మెటల్ కార్బనైల్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. అట్లాగే మెటల్ కార్బనైల్స్ తీసుకెళ్ళి హాలోజన్స్ ట్రీట్ చేస్తే మెటల్ కార్బనైల్ హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ మాట్లాడుకున్నా, అది ఇది. తర్వాత యాక్షన్ ఆఫ్ సోడియం మెటల్, ఆ సోడియం మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా రిడక్షన్ అమ్మ. లైక్ ఇందాక మీరు హెక్సాకార్బనైల్ క్రోమియంకి సంబంధించి ఏ రకంగా అయితే రిడక్షన్ రియాక్షన్స్ చూసారో, అలాగే ఇక్కడ Mn2CO10కి సంబంధించిన రిడక్షన్ విత్ సోడియం మెటల్. సో యాక్షన్ ఆఫ్ సోడియం మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా కన్వర్ట్స్ Mn2CO10 into carbonate anion. In these reaction the oxidation state of manganese decreases from 0 to -1. సో ఆక్సిడేషన్ స్టేట్ మరింత తగ్గింది, 0 నుంచి -1కి పడిపోయిందంట. ఇక్కడ చూడండి Mn2CO10లో +2Na+ చేసినప్పుడు ఇక్కడ మ్యాంగనీస్ 0 ఆక్సిడేషన్ స్టేట్. ఎప్పుడు కూడా మెటల్ కార్బనైల్స్లో ఉండే మెటల్ వేరే వాడు ఎవడు రానప్పుడు అది 0 ఆక్సిడేషన్ స్టేట్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి సోడియం మెటల్ వచ్చింది, సోడియం ఈజ్ +1 ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి మ్యాంగనీస్ ఈజ్ ఇన్ -1 ఆక్సిడేషన్ స్టేట్. సో ఇక్కడ ఆక్సిడేషన్ అంటే రిడక్షన్ జరిగింది. అంటే Mn2CO10 అనేది సోడియం మెటల్తో రిడక్షన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. Mn2CO10 అనేది సోడియం మెటల్తో రిడక్షన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయింది. సో దెన్ మీకు వీడిని ఫామ్ చేసింది, ఒకటి గుర్తుపెట్టుకోవాలా మీరు. ఎవరిని ఫామ్ చేసింది? కార్బనైట్ యానయాన్ని ఫామ్ చేసింది. ఈ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, ఇవి మీకు చాలా చోట్ల వస్తూ ఉంటాయి. తర్వాత మనం ముందే మాట్లాడుకున్నాం, మెటల్ కార్బనైల్స్ హాలోజన్స్తో కెమికల్ రియాక్షన్స్ ఇచ్చినప్పుడు మెటల్ కార్బనైల్ హ్యాలైడ్స్ని ఫామ్ చేసినట్లే, అదే మాదిరిగా మెటల్ కార్బనైల్స్ అయినటువంటివి హైడ్రోజన్తో రియాక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మెటల్ కార్బనైల్ హైడ్రేట్స్ని ఫామ్ చేస్తాయి. సో యాక్షన్ ఆఫ్ H2 Mn2CO10తో చేసినప్పుడు గివ్స్ కార్బనైల్ హైడ్రేట్స్ని ఫామ్ చేసినాయి, MnCO5Hని ఫామ్ చేస్తుంది. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ Mn డిక్రీజెస్ ఫ్రమ్ 0 to -1. హియర్ ఆల్సో హైడ్రైడ్ కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్ అమ్మ. సో Mn2CO10 తీసుకెళ్ళేసి H2, Mn2CO10ని తీసుకెళ్ళేసి ఏ రకంగా అయితే X2తో రియాక్షన్ చేశారో అట్లాగే Mn2CO10 తీసుకెళ్ళేసి H2తో 200 degrees టెంపరేచర్ 200 atmosphere ప్రెషర్తో ట్రీట్ చేసినప్పుడు 2Mn-CO5H+ని ఫామ్ చేస్తూ ఉంది. అంటే ఇక్కడ ఏ రకంగా అయితే 2Na+MnCO5ని ఏ రకంగా అయితే 2MnCO5Xని ఫామ్ చేస్తుందో అట్లాగే ఇక్కడ 2MnCO5Hని ఫామ్ చేస్తుంది. X+లో H అంతే. దట్ మీన్స్ ఇక్కడ హైడ్రోజను హ్యాలైడ్ బోత్ ఆర్ ఈక్వలెంట్. సో అట్లాగే సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూస్తే Mn2CO10 రియాక్ట్స్ విత్ PR3 టు ఫామ్ MnCO4 PR3 అనే ఫామ్ చేస్తుంది. Mn2CO10 అనేటువంటిది రియాక్ట్స్ విత్ PR3. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆల్రెడీ చెప్పున్నాం మనం. సో Mn2CO10 PR3తో ట్రీట్ చేసినప్పుడు 2MnCO4 PR3 + 2CO, 2 COలు బయటకు వెళ్ళిపోయి 2 PRలు లోపలికి వెళ్ళినాయి. అప్పుడు 2 COలు బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి 8 COలు వస్తే 2MnCO4 PR3 + 2 CO అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తూ ఉంది. ఈ రకంగా Mn2CO10 అనేటువంటిది మీకు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ని హైడ్రోజన్తో ఏ రకమైన కెమికల్ రియాక్షన్ ఇచ్చారో చూశారు, హైడ్రోజన్ గ్యాస్తో, హాలోజన్స్తో ఏ రకమైన కెమికల్ రియాక్షన్ ఇచ్చారో చూశారు, అట్లాగే ట్రయాల్కైల్ ఫాస్ఫైన్తో ఏ రకమైన సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇచ్చిందో కూడా చూస్తున్నారు. సో అక్కడికి మీకు తర్వాత డయామాగ్నెటిక్ నేచర్. Mn2CO10 is a diamagnetic substance. Diamagnetic character confirms the facts that
all the electrons in Mn2CO10 are paired and Mn2 bond is also present in it. సో అదనమాట విషయం మీకు. సో అంటే Mn2CO10లో యాక్చువల్గా Mn2CO10లో MnCO5లో 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఆ 17 ఎలక్ట్రాన్ మ్యాంగనీస్ అంటే ఈ ఒక ఎంఎన్లో ఉండే 17 ఎలక్ట్రాను ఇంకొక ఎంఎన్లో ఉండే 17 ఎలక్ట్రాన్స్ రెండు కలిసిపోయేసి మీకు మెటల్ మెటల్ బాండ్ ఫామ్ చేస్తాయి కాబట్టి దీనికి డయామాగ్నెటిక్ నేచర్ వస్తుంది అని చెప్తాడు. సో అదనమాట. అందుకని Mn2CO10 డయామాగ్నెటిక్. Mn2CO10కి దెర్ ఇస్ అ స్పెసిఫికేషన్. The metal carbonyl Mn2CO10 is the only metal carbonyl which can exist without bridging carbonyl ligands. బ్రిడ్జింగ్ కార్బన్ లిగాండ్ లేకుండా మెటల్ బాండ్తో మాత్రమే మెటల్ కార్బన్ని ఎగ్జిబిట్ చేసేటువంటి ఒకే ఒక మెటల్ కార్బన్లో Mn2CO10. సో దెన్ యూ కమ్ హియర్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రక్చర్ గురించి చూస్తే ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఇండికేట్స్ దట్ ఈస్ ద కాంపౌండ్ హ్యాస్ డైమెరిక్ ఫార్ములా Mn2CO10. అంటే Mn2CO10కి సంబంధించిన మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ మాలిక్యులర్ వెయిట్ని బట్టి దీంట్లో 2 మ్యాంగనీస్లు 10 కార్బన్ లిగాండ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి ద మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఇండికేట్స్ దట్ ఈస్ ద కాంపౌండ్ హ్యాస్ ద డైమెరిక్ ఫార్ములా Mn2CO10 అని చెప్పొచ్చు. ద ఇన్ఫ్రారెడ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రల్ అండ్ ఎక్స్ట్రా డిఫ్రాక్షన్ స్టడీస్ అంటే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ కానీ లేకపోతే ఎక్స్ట్రా డిఫ్రాక్షన్ స్టడీస్ మేడ్ ఆన్ Mn2CO10 మాలిక్యూల్, నాట్ CO9 అండి. Mn2CO10 మాలిక్యూల్ మీద ఎక్స్రే డిఫ్రాక్షను అట్లాగే ఇవి ఇన్ఫ్రారెడ్ ఐఆర్ స్టడీస్ చేసినప్పుడు హ్యావ్ షోన్ దట్ దీస్ మాలిక్యూల్ హ్యాస్ Mn atom is directly linked with the other Mn atom by sigma bond అంటున్నాడు. 2 మ్యాంగనీస్ ఆటమ్స్ ఒకదాంతో ఒకటి సిగ్మా బాండ్ చేత కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్తున్నాడు. సో ద ఇన్ఫ్రారెడ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా అండ్ ఎక్స్ట్రా డిఫ్రాక్షన్ స్టడీస్ మేడ్ ఆన్ Mn2CO10 మాలిక్యూల్. అంటే మీరు Mn2CO10 మాలిక్యూల్కి ఎక్స్రే డిఫ్రాక్షన్ స్టడీస్ అట్లాగే ఐఆర్ స్టడీస్ 2 చేసినప్పుడు 2 మ్యాంగనీస్ ఆటమ్స్ కూడా ఒకదాంతో ఒకటి సిగ్మా బాండ్తో కనెక్ట్ అయి ఉంటున్నాయని చెప్తున్నాడు. అండ్ టు 5 టెర్మినల్ కార్బనైల్స్, 2 ఒక్కొక్క దాని మీద 5 టెర్మినల్ కార్బనైల్స్ ఉంటాయనేది చెప్తా ఉన్నాడు. ఏ కోఆర్డినేటెడ్ బాండ్ 5 కార్బనైల్స్ కూడా MnCO సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ప్రతి మ్యాంగనీస్ 5 కార్బనైల్స్లో 5 సిగ్మా బాండ్స్ లెక్కన మొత్తం Mn2CO10లో 10 కార్బనైల్ లిగాండ్స్ 10 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి. So manganese atom by a sigma bond Mn sigma bond and 5 terminal group by a coordinated bond MnCO coordinated bond. So the presence of Mn sigma bond is also supported by the diamagnetic character. అదే ఇక్కడ చెప్తున్నాడు Mn2CO10లో మ్యాంగనీస్కి మధ్య ఉండేటువంటి సిగ్మా బాండ్ అనేది Mn2CO10కి సంబంధించిన డయామాగ్నెటిక్ క్యారెక్టర్ అని చెప్తా ఉందంట. Mn bond distance has been found to be equal to 2.79 angstrom units. Mn2CO10లో మ్యాంగనీస్కి మధ్య ఉండేటువంటి బాండ్ లెంత్ 2.79 angstrom units అండి. ఇప్పుడు వరకు మీకు మెటల్ బాండ్ రాలా. ఇప్పుడు వరకు మీకు వచ్చింది ఏంటి? మెటల్ కార్బన్ బాండ్ లెంత్, కార్బన్ ఆక్సిజన్, మెటల్ కార్బన్ బాండు, కార్బన్ ఆక్సిజన్ బాండు. అంటే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్లో మాత్రమే మెటల్ కార్బన్ బాండు, కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఉంటాయి. బట్ డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్లో మెటల్ కార్బన్ బాండు, కార్బన్ ఆక్సిజన్ బాండ్తో పాటు మెటల్ బాండ్స్ కూడా వస్తాయి. సో డైన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ లేదా పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్లో మాత్రమే మెటల్ బాండ్స్ వస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. సో అప్పుడు Mn బాండ్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బీ ఈక్వల్ టు 2.79 angstrom units అండి. సో ఇట్ మే బీ సీన్ దట్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఈచ్ మ్యాంగనీస్ ఆటమ్ ఇన్ దీస్ మాలిక్యూల్ ఈస్ 6. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇట్ మే అంటే ఇక్కడ ఈ Mn2CO10లో ప్రతి మ్యాంగనీస్ ఆటమ్ ఏంటి? కోఆర్డినేషన్ నెంబర్ అంతా 6. ఎందుకని? ఒక మ్యాంగనీస్ చుట్టూతో 5 కార్బన్ లిగాండ్, ఇంకొక మ్యాంగనీస్, ఒక మ్యాంగనీస్ చుట్టూతో 5 కార్బన్ లిగాండ్, ఇంకొక మ్యాంగనీస్ ఉంది. కాబట్టి ఇది మీకు హెక్సా కోఆర్డినేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇట్ మే బీ సీన్ దట్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఈచ్ మ్యాంగనీస్ ఆటమ్ ఇన్ దిస్ మాలిక్యూల్ ఈజ్ 6 and the molecule has no bridging carbonyl groups in between the manganese atoms, in between 2 manganese atoms. 2 మ్యాంగనీస్ ఆటమ్స్ మధ్య ఎటువంటి బ్రిడ్జింగ్ కార్బన్ లిగాండ్ అనేది లేదు. అది Mn2CO10కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఆఫ్ Mn2CO10 మాలిక్యూల్, దిస్ స్ట్రక్చర్ ఈజ్ ఇట్స్ సింప్లిఫైడ్ ఫ్రమ్ ఇట్స్ షోన్. అయితే ఇక్కడ మీకు Mn2CO10లో చూడండి. సో ఇదేమో బాగుంది, ఇదేమో పక్కకు వంగుంది. 2 కార్బన్ లిగాండ్స్ కొంచెం దగ్గరకు వచ్చినాయి. చూడండి, ఇది కొద్దిగా వంగుంది. ఇది నేను అక్కడ మీకు చెప్పా.
ఆ తర్వాత రెండు ఒకదానికొకటి ఏంటంటే అమ్మా ఇది రెండు కలిసిపోయేసి రెండు అంటే Mn2CO10 కలిపి చూసినప్పుడు వీడు హెక్సా కోఆర్డినేటెడ్ వీడు హెక్సా కోఆర్డినేటెడ్ అంటే వీడికి ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది వీడికి ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది. కానీ విడివిడిగా చూస్తే MnCO5 ఇది స్క్వేర్ పిరమిడ్ జామెట్రీ ఉంటుంది ఇది స్క్వేర్ పిరమిడ్ జామెట్రీ ఉంటుంది. దట్ మీన్స్ ఎప్పుడైతే మెటల్ మెటల్ బాండ్ లేదో అప్పుడు. అయితే సిన్స్ ద coordinates number of both manganese atoms is 6, both manganese atoms are in D2sp3 hybridizations as shown in figure 19.11. సో ఇక్కడ రెండు మ్యాంగనీస్ ఐటమ్స్ ఇది 6 కోఆర్డినేటెడ్ ఇది 6 కోఆర్డినేటెడ్ ఐ మీన్ వీడియో హెక్సా కోఆర్డినేటెడ్ కాబట్టి ఈ రెండు మీకు ఏ రకంగా ఉంటాయంటే రెండు కూడా హెక్సా కోఆర్డినేటెడ్ కాబట్టి రెండు MnCOలు హెక్సా కోఆర్డినేటెడ్ కాబట్టి అవి వాటిలో ఉండేటువంటి మ్యాంగనీస్ ఐటమ్ D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అండ్ వన్ మ్యాంగనీస్ ఐటమ్ విత్ ద D2sp హైబ్రిడ్ అది ఇక్కడ ఏం చెప్తున్నాడు బోత్ మ్యాంగనీస్ ఐటమ్స్ ఆర్ D2sp3 hybridized as shown in figure 19.11. Manganese bond results by the overlap of one singly filled D2sp3 hybridized orbital on one manganese atom with the D2sp3 hybridized orbitals on the other manganese atom. అంటే ఒక మ్యాంగనీస్ ఆటమ్కి సంబంధించినటువంటి D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు ఇంకొక మ్యాంగనీస్ ఆటమ్కి సంబంధించినటువంటి D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్తో కలిసిపోయేసి మీకు మ్యాంగనీస్ బాండ్ని ఫామ్ చేస్తాయని చెప్తున్నాడు. 5 vacant D2sp3 hybrid orbitals on each manganese atom accepts a lone pair of electrons. అయితే 5 vacant D2sp3 hybrid orbitals on each manganese atom. మ్యాంగనీస్ మీద ఉండేటువంటి అంతే కదమ్మా చూద్దాం. 5 vacant D2sp3 hybrid orbitals on each manganese atom accepts a lone pair of electrons donated by the carbon atom of the 5 terminal carbonyl groups and form 5 manganese CO coordinate bonds. Such 10 CO bonds are formed. Thus we see that all the electrons in Mn2CO10 becomes paired and hence the molecule has diamagnetic character. Note that valence shell configuration of manganese atom Mn2CO10 is D7 4s0 and not 3d5 4s2. మీకు తెలుసు ఫ్రీ మ్యాంగనీస్ వచ్చేటప్పటికి 3d5 4s2 అండి. డి ఎలక్ట్రాన్స్ 5 రాసుకున్నారు, ఎస్లో 2 రాసుకున్నారు, 4p0 ఉంది. అయితే కార్బన్ లిగ్యాండ్ వీడు స్ట్రాంగ్ ఫీల్డ్ లిగ్యాండ్. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగ్యాండ్స్ వచ్చినప్పుడు హూన్స్ రూల్కి అగెనెస్ట్గా ఎలక్ట్రాన్స్ అనే పేరప్ అవుతాయి కాబట్టి సో ఈ 5 ఎలక్ట్రాన్స్ అనే పేరప్ అయిపోయేసి 4sలో 2 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అప్పుడు ఈ 2 పేరుపై ఒకటి ఈ 2 పేరుపై ఒకటి 2 ఎలక్ట్రాన్ పేర్స్ తర్వాత వీడు వస్తే ఒక సింగిల్ ఎలక్ట్రాన్ వచ్చింది. ఇదిగోండి చూడండి పేరప్ అయినప్పుడు ఇట్లా వచ్చినాయి. MnCO5లో 1 Mn atom in Mn2CO10 molecule 3d7 4s0 అదర్ Mn atom in Mn2CO10 molecule ఇట్లా వచ్చింది. ఇప్పుడు మీకు ఏం జరిగిందంటే జాగ్రత్తగా చూస్తే ప్రతి మ్యాంగనీస్లో కూడా D5s2 అంటే 7 ఎలక్ట్రాన్స్ 3 2 2 2 6 1 7 7 2 2 2 6 1 7 7 ఈ ఏదైతే 7th ఎలక్ట్రాన్ ఉందో ఆ రెండు ఒకదాంతో ఒకటి కలిసిపోయి మీకు ఏమైనాయండి పేరప్ అయిపోయినాయి. అంటే పేరప్ అయిపోయి మ్యాంగనీస్ బాండ్ ఫామ్ చేసినాయి. ఆ తర్వాత ఇంక తీస్తే మీకు మ్యాంగనీస్లో ఖాళీగా ఉంది ఏంటి ఒక డి ఒక ఎస్ 3p అంటే మొత్తం 5 ఆర్బిటాలు అంటే ఒక డి ఒక ఎస్ 3pలు అంటే DsP3 హైబ్రిడైజేషన్ జరగాలి. కానీ ఇక్కడ ఇంకొక డి కూడా మెటల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి మొత్తము 2 డీలు ఒక ఎస్ 3pలు D2sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ 1 2 3 4 5 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అయితే ఈ 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్లో 5 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ వేకెంట్గా ఉండి 5 కార్బనైల్ లిగ్యాండ్స్ ఇచ్చేటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్కి సంబంధించిన సింగిల్ ఎలక్ట్రాన్ ఒక మెటల్ ఆటమ్కి ఒక మ్యాంగనీస్ ఆటమ్కి సంబంధించింది. ఇంకొక మ్యాంగనీస్ ఆటమ్కి సంబంధించినటువంటి 6 సింగిల్ D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్లో ఉండేటువంటి సింగిల్ ఎలక్ట్రాన్తో కలిసిపోయి మ్యాంగనీస్ మెటల్ బాండ్ని ఫామ్ చేస్తాయి. ఈ రకంగా మనకు మొత్తము ఎన్ని అంటే 6ని ఫామ్ చేస్తాయి. ఇదొకటి మీరు ఇది బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళా చెప్తా ఉన్నా మెటల్ కార్బనైల్స్లో బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మెటల్ కార్బన్ ఎక్కడైనా కానీ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏదైనా కొన్ని చిన్న సందేహాలు ఉంటే ఆ సందేహాలు ఎక్కడ పోతాయి అంటే బాండింగ్ని చూసినప్పుడే పోతాయి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఆయన క్వశ్చన్ అడుగుతాడు Mn2CO10లో మ్యాంగనీస్ మెటల్ బాండింగ్లో మ్యాంగనీస్ మెటల్కి సంబంధించినటువంటి ఏ డియాటమిక్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవుతుంది చెప్పండి. ఏ డియాటమిక్ ఆర్బిటాల్ ఇన్వాల్వ్ అవుద్ది
ఉన్నారా? dz square. dz square is involved in sigma bonding. వీడు dz square, వీడెవడు? dx square minus y square. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో Mn2CO10లో మ్యాంగనీస్కి సంబంధించినటువంటి డిఎక్స్ స్క్వైర్ వై స్క్వైర్ అటామిక్ ఆర్టాల్ అనేది మ్యాంగనీస్ సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. అట్లాగే Mn2CO10లో మ్యాంగనీస్కి సంబంధించినటువంటి ఏ అటామిక్ ఆర్టాలు 5 కార్బనైల్ లిగాండ్స్తో సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే మ్యాంగనీస్కి సంబంధించిన ఒక డిజెడ్ స్క్వేర్ అటామిక్ ఆర్టాలు, అట్లాగే మ్యాంగనీస్కి సంబంధించిన ఒక 4s అటామిక్ ఆర్టాలు, అట్లాగే మ్యాంగనీస్కి సంబంధించిన 3 4p అటామిక్ ఆర్టాల్స్ అనేటువంటివి సిగ్మా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ మనకి పై బాండింగ్ సంబంధించి క్వశ్చన్, అన్ని కార్బనల్ లిగాండ్స్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయా, కొన్నే ఇన్వాల్వ్ అవుతాయా? దెర్ ఇస్ ఎ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి క్లారిటీ కావాలంటే మనం మళ్ళీ ముందుకు పోవాలి, ఎందుకంటే ఆయన కొంచెం కొద్దిగా వదిలేశాడు. ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు, అన్నీ అవ్వవు, కొన్ని అవుతాయి కొన్ని అవ్వవు అని చెప్పాడు. దానికి రీజన్ చెప్పకుండా వదిలేశాడు. దానికి రీజన్ మనం ఎత్తుక్కుంది ఏంది, ఈ 3 డి ఆర్బిటాల్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఈ 3 కూడా మీకు పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఈ 3 ఆక్యుపైడ్ కదా, మెటల్కి సంబంధించిన ఈ 3 అటామిక్ ఆర్బిటాల్స్ ఆక్యుపైడ్, దట్టు ఈ మెటల్కి సంబంధించిన ఈ 3 అటామిక్ ఆర్బిటాల్స్ పై బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం ఒక స్టేట్మెంట్ రాసుకుందాం, చివరికి చూద్దాం. సో దట్ ఈస్ అబౌట్ Mn2CO10. మ్యాంగనీస్ Mn2CO10కి సంబంధించినటువంటి ఇది. ఇంకొక చిన్న విషయం అమ్మా, నేను ఈ వీడియోస్ రికార్డ్ చేస్తున్నా, ఈ వీడియోస్ మొత్తం రికార్డ్ చేస్తున్నా. మొన్న టీచ్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రికార్డ్ చేస్తున్నా. టీచ్మెంట్లో రికార్డ్ అయింది, బట్ ఇప్పుడు నేను వేరే మెథడ్స్ యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా వీడియో. అంటే నేను ఇంతకుముందే వీడియోస్ రికార్డ్ చేసేవాడిని, ఆ మెథడ్ యూస్ చేసుకుంటున్నాను నేను. అయితే ఈ వీడియోస్ని నేను మళ్ళా మన వెబ్సైట్లో పెడతా. వెబ్సైట్ ఏదైతే www.lnicchrom.in వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో పెడతా. మీరు ఫర్దర్గా కావాలంటే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చూసుకోవాలి. నాకు ఎవరైతే ఇప్పటి వరకు ఫీ పే చేశారో ఆ ఫీ పే చేసిన వాళ్ళందరికీ నేను లాగిన్ పాస్వర్డ్స్ ఇస్తాను. సో ఎవరైతే ఫీ పే చేశారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ కొంతమంది లాగిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు వేరే కదా. ఫీ పే చేసి లాగిన్ పాస్వర్డ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మీ మెయిల్ ఐడీస్ పెడితే నేను 1 or 2 డేస్లో మీకు అవి ఇస్తాను. అక్కడ ఇవి ఉంటాయి. సిఎస్ఐఆర్ కోర్స్ ఇన్స్ట్రక్ట్ చేస్తాను అందరికీ. ఎవరైతే ఫీ పే చేస్తున్నారో వాళ్ళందరికీ సిఎస్ఐఆర్ కోర్స్ ఇన్స్ట్రక్ట్ చేస్తాను, అక్కడ తీసుకోండి. సో ఎవరైతే ఫీ పే చేయలేదో వాళ్ళు బెటర్. నాకు మళ్ళీ నెలాఖరు రాలేదు కానీ నెల మధ్యలోకి వచ్చింది, అప్పుడప్పుడు ఇబ్బందులు తగులుతూ ఉంటాయి. మీకు అవకాశం ఉంటే ఎంతో కొంత మీరు ఎంత పే చేయగలిగితే అంత పే చేస్తే ఫైన్. నాకు కొంచెం నా పరిస్థితుల నుంచి నన్ను కొద్దిగా బయటికి గెట్టేసిన వాళ్ళు అవుతారు. సో రైట్, నెక్స్ట్ గో ఫర్. అక్కడికి ఈరోజు మనము 2 విషయాలు చూస్తున్నాం. అంటే మెటల్ కార్బనైల్స్ మొత్తం 7 చెప్పున్నాడు ఈ పుస్తకంలో. ఈ పుస్తకంలో చెప్పిన 7 మెటల్ కార్బనైల్స్లో మనం ఇప్పటికి 4 కంప్లీట్ చేసుకున్నాం. సో 1 టెట్రాకార్బనైల్ నికెల్, 2 పెంటాకార్బనైల్ ఐరన్, 3 ఈరోజు హెక్సాకార్బనైల్ కోబాల్ట్ చూస్తున్నారు. ఆ తర్వాత ఈరోజు ఇంకొకటి చూస్తున్నారు ఏంటంటే మీకు హెక్సాకార్బనైల్ కోబాల్ట్ తర్వాత డెకాకార్బనైల్ డైమ్యాంగనీస్ ఒకటి చూస్తున్నారు Mn2CO10. ఇంకొకటి చూద్దాం, డైకార్బోల్ట్ ఆక్టాకార్బనైల్. అంటే 8 కార్బనైల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఆక్టా కార్బనైల్ అంటారండి. 2 కోబాల్ట్ ఉన్నాయి కాబట్టి డైకోబాల్ట్ అంటారు. దట్ మీన్స్ ఆక్టా కార్బనైల్ డైకోబాల్ట్ అంటారండి. ఆక్టా కార్బనైల్ డైకోబాల్ట్కి సంబంధించినటువంటి డిస్కషన్ చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ ప్రిపరేషన్ చూస్తే ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ CO విత్ కోబాల్ట్ మెటల్. మీకు తెలుసు మెటల్ కార్బనైల్ సంబంధించిన ప్రిపరేషన్ మెథడ్స్ మనం మాట్లాడుకున్నాం, వాటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. దీంట్లో హై ప్రెషర్ సిన్సిస్ ఉంది, డైరెక్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఉంది, 2 చెప్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ హై ప్రెషర్ సిన్సిస్లో డైరెక్ట్ మెటల్ని కార్బనైల్తో చేయొచ్చండి. ఇక్కడ 2 ఈక్వలెన్స్ ఆఫ్ కోబాల్ట్ మెటల్ని 8 ఈక్వలెన్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్తో కలిపి 200 degrees టెంపరేచరు 100 atmosphere ప్రెషర్తో ట్రీట్ చేసినప్పుడు CO2CO8 అనేటువంటి ఫామ్ అవుతుంది. మీకు ఇక్కడ ఏం ఫామ్ అయిందండి, CO2CO8 అనేది ఆక్టా కార్బనైల్ డైకోబాల్ట్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇదొకటి. తర్వాత బై కార్బనైటింగ్ యాజ్ COS ఆర్ COI2, ఇది ఈజ్ నథింగ్ బట్ హై ప్రెషర్ సెన్సిస్ అండి. ఈ హై ప్రెషర్ సెన్సిస్లో కూడా రిడక్షన్ జరుగుతూ ఉంది. సో ఇది మనం చదువుకున్నాం అక్కడ. కోబాల్ట్ సల్ఫైడ్ లేకపోతే తీసుకెళ్ళేసి 8 ఈక్వలెన్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్ 4 ఈక్వలెన్స్ ఆఫ్ కాపర్తో ట్రీట్ చేసినప్పుడు 200 degrees టెంపరేచర్ 200 atmosphere ప్రెషర్ హై ప్రెషర్ సెన్సిస్. నేను చెప్పానమ్మా, మీకు గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి చూడండి. ఇదే ఎగ్జాంపుల్ చెప్పాక నేను CO2CO8 + 2Cu2S + 4Cui అనేది బయటికి పోతా ఉంది. సో అంటే ఇక్కడ మీకు కోబాల్ట్ సల్ఫైడ్లో ఇక్కడ ఆక్సిజన్ నెంబరు, దీంట్లో వచ్చేటప్పటికి కోబాల్ట్ 0 ఆక్సిజన్ స్టేట్,
అంటే రిడక్షన్ జరుగుతుంది ప్లస్ ఎడిషన్ ఆఫ్ కార్బనిల్ కానీ జరిగింది కాబట్టి దీన్ని రిడక్టివ్ కార్బనేషన్ అని చెప్పొచ్చు. సో బై కార్బనేటింగ్ COS cobalt sulfide or cobalt iodide with CO in presence of CO copper metal or by carbonating with CO in presence of H2, here Cu metal and H2 both act as reducing agent. ఇది ఒకటి. ఆ తర్వాత 2CO CO8 ప్లస్ 8CO ప్లస్ H2 ఇక్కడ రిడక్షన్ చేస్తున్నారు. హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేసి రిడక్షన్ చేసాడు. చూడండి ఇక్కడ ఏదైతే 2COS తీసుకున్నాడో ఇక్కడ 2CO CO3 తీసుకున్నాడు ప్లస్ 8CO ప్లస్ 2H2 తీసుకొని 120 to 200 degrees టెంపరేచరు 250 to 300 atmosphere ప్రెజర్తో ట్రీట్ చేస్తే ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. అందరూ మ్యూట్లోనే ఉన్నారు ఇది. ఓకే రైట్. సో చేసినప్పుడు ఏమైందమ్మా ఇక్కడ మీకు 8 కార్బైల్స్ 4 CUs కలిసిపోయేసి మీకు దెన్ 2 CUTS 4 CI ఫామ్ చేస్తూ ఉంది ప్లస్ 2H2O. సో ఇది విషయం అండి. 2H2 అనేటువంటి ఫామ్ అవుతుంది. సో ఆ రకంగా మీకు డైరెక్ట్ కార్బైల్ మెథడ్ ద్వారా దీన్ని చేయొచ్చు, ఆక్టా కార్బైల్ ద్వారా ఇది చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రాపర్టీస్ చూస్తే CO2 CO8 ఇన్ అన్ ఆరెంజ్ బ్రౌన్ క్రిస్టలిన్ సబ్స్టెన్స్. అంటే ఇది కూడా మీకు తెలుసు మెటల్ కార్బైల్స్ అన్నీ కూడా క్రిస్టలిన్ సాలిడ్స్ అండి. ఒక టెట్రాకార్బైల్ నికెల్, పెంటాకార్బైల్ ఐరను, పెంటాకార్బైల్ రుథేనియం, పెంటాకార్బైల్ ఆస్మియం లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. రిమైనింగ్ అని కూడా క్రిస్టలిన్ సాలిడ్స్. అట్లాగే వీడు కూడా క్రిస్టలిన్ సబ్స్టెన్స్ హ్యావింగ్ మెల్టింగ్ పాయింట్. సాలిడ్ కాబట్టి ఖచ్చితంగా దీనికి సాలిడ్ లిక్విడ్గా మారేది మెల్టింగ్ పాయింట్, లిక్విడ్ గ్యాస్గా మారితే బాయిలింగ్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మెల్టింగ్ పాయింట్ ఉంది 51 degrees అండి. ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ ఆల్కహాల్, ఈథర్ అండ్ CCl4. మీకు తెలుసు మెటల్ కార్బైల్స్ అన్నీ కూడా దే ఆర్ కోవలెంట్ నేచర్లో ఉండేటువంటి మెటల్ కార్బైల్స్ అన్నీ కూడా కోవలెంట్ నేచర్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీకు కోవలెంట్ నేచర్లో ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి. లైక్ ఆల్కహాల్, ఈథరు, CCl4 లాంటి సాల్వెంట్స్లో ఇవన్నీ సాల్యుబుల్ అవుతాయి. ద కార్బైల్ ఈజ్ ఎయిర్ సెన్సిటివ్ బోత్ ఇన్ సాలిడ్ అండ్ సొల్యూషన్ స్టేట్ అంట. ఎయిర్ సెన్సిటివ్ అంటే ఏంటమ్మా, మనం ఎవరినన్నా ఒక మాట అనగానే వెంటనే రెస్పాండ్ అవుతారు, అనకుండానే రెస్పాండ్ అవుతారు. అనకుండానే రెస్పాండ్ అయ్యేదాన్ని ఏమంటారంటే సెన్సిటివ్ అంటారు. అందుకే అంటారు అరే వాడిని ఏమన్నా అక్కడ వాడు బాగా సెన్సిటివ్, ఏదైనా అన్నామంటే వాడు వెంటనే ఇదవుతాడు రా అని చెప్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద కార్బైల్ ఈజ్ ఎయిర్ సెన్సిటివ్ బోత్ ఇన్ సాలిడ్ అండ్ సొల్యూషన్ స్టేట్. అంటే ఈ CO2 CO8 అనేది సాలిడ్ స్టేట్ సొల్యూషన్ స్టేట్ రెండిట్లో ఉంటుంది. అంటే సాలిడ్ ఉంటుంది, లిక్విడ్గా ఉంటుంది. ఈ రెండిట్లో ఇది ఆ 8తో రియాక్షన్ ఇస్తుంది. అంటే ఇట్ ఈస్ సెన్సిటివ్ రెసిస్టెంట్ రెండు ఆపోజిట్ వర్డ్స్ అండి. రెసిస్టెంట్ అంటే ఎటువంటి రియాక్షన్ ఇవ్వదు, సెన్సిటివ్ అంటే రియాక్షన్ ఇస్తుంది. సో వీడు రెండిటితో రియాక్షన్స్ ఇస్తాడు అనేది దాని అర్థం అనమాట. ఆ తర్వాత మీరు చూస్తే యాక్షన్ ఆఫ్ హీట్ అంటే CO2 CO8 మీద ఈ CO2 CO8ని హీట్ చేస్తే ఏం జరుగుద్ది అనేప్పుడు యాక్షన్ ఆఫ్ హీట్. ఇట్ ఈస్ థర్మల్లీ డికంపోజ్డ్ అట్ 50 degrees. CO2 CO8ని 50 degrees దగ్గర కనుక చేస్తే అది CO4 CO12 ప్లస్ 4CO డికంపోజ్ అయిపోతుందంట. ఇన్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ టు గివ్ టెట్రా కోబాల్ట్ డోడెకా కార్బనైల్ CO4 CO12 అంట. ఇన్ అన్ ఇనర్ట్ అట్మాస్ఫియర్ టు గివ్ టెట్రా కోబాల్ట్ డోడెకా కార్బనైల్ CO4 CO12ని ఇచ్చేస్తుందని చెప్తా ఉన్నాడు. సో అది ప్రాపర్టీస్ అండి, ప్రాపర్టీస్. ఇంకొకటి యాక్షన్ ఆఫ్ ఎయిర్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్. మీరు కనుక గాలికి ఎక్స్పోజ్ చేస్తే ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ గాలికి ఎక్స్పోజ్ చేస్తే డైకోబాల్ట్ ఆక్టా కార్బనైల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డీప్ వైలెట్ బేసిక్ కార్బనేట్ ఆఫ్ కోబాల్ట్ అంట. సో ఇందాక చెప్పాక ఎయిర్ సెన్సిటివ్ అని. ఇది CO2 CO8 అనేది లిక్విడ్ స్టేట్లో కానీ అదే CO2 CO8 అనేటువంటిది గ్యాసియస్ స్టేట్లో కానీ ఇట్ ఈజ్ వాట్ అండి ఎయిర్ సెన్సిటివ్. వెంటనే ఏం చేస్తుంది, ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ డైకోబాల్ట్ ఆక్టా కార్బనైల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ డీప్ వైలెట్ బేసిక్ కార్బనేట్ ఆఫ్ కోబాల్ట్గా మారిపోతుందంట. అదొకటి. తర్వాత యాక్షన్ ఆఫ్ H2 గాలితో ఏం లే, H2 అయితేనేమో మెటల్ కార్బైల్ హైడ్రైడ్స్ని ఫామ్ చేస్తుంది, X2 అయితేనేమో మెటల్ కార్బైల్ హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తుంది. నీకు మెటల్ కార్బైల్ హైడ్రైడ్స్ అంటే ఏంటి, మెటల్ కార్బైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటో గుర్తుండాలి, అవి వచ్చేసి ఉండాలి. సో ఫార్మేషన్ ఆఫ్ కోబాల్ట్ కార్బైల్ హైడ్రైడ్ రిడక్షన్ అండి. అంటే కార్బొనైల్ హైడ్రైడ్స్ అన్న, హైడ్రైడ్స్ ఆఫ్ కార్బనైల్స్ అన్న, మెటల్ కార్బొనైల్ హైడ్రైడ్స్ అన్న గుర్తుపెట్టుకోండి.
మెటల్ కార్బనైల్ హైడ్రేట్స్ అన్నా హైడ్రేట్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అన్నా బోత్ ఆర్ సేమ్. ఓకే, అయితే ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు, యాక్షన్ ఆఫ్ హీట్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మెటల్ కార్బనైల్స్ని యాక్షన్ ఆఫ్ H2 అంటే మెటల్ కార్బనైల్ని H2తో ట్రీట్ చేస్తే, మెటల్ కార్బనైల్ని H2తో ట్రీట్ చేస్తే వాటికి సంబంధించినటువంటి మెటల్ కార్బనైల్ హైడ్రేట్స్ ఫామ్ అవుతాయి, వాటికి సంబంధించిన మెటల్ కార్బనైల్ హైడ్రేట్స్ ఫామ్ అవుతాయి, లేకపోతే హైడ్రేట్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ ఫామ్ అవుతాయి. అందుకే దీనికి టైటిల్ పెట్టాడు, ఏం పెట్టాడు, ఫార్మేషన్ ఆఫ్ కార్బనైల్ హైడ్రేట్స్, లేకపోతే ఫార్మేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్ హైడ్రేట్స్, లేకపోతే ఫార్మేషన్ ఆఫ్ కోబాల్ట్ కార్బనైల్ హైడ్రేట్ అని పెట్టాడు, రిడక్షన్. సో వెన్ CO2CO8 reacts with H2 at 165 degrees and 200 degrees atmosphere pressure, it gets reduced to cobalt carbonyl hydride. అది కోబాల్ట్ కార్బనైల్ హైడ్రేట్గా రెడ్యూస్ అవుతుందంట. సో CO2CO8 ప్లస్ H2తో రిడక్షన్లో ఇన్వాల్వ్ అయినప్పుడు 165 డిగ్రీస్ టెంపరేచర్ 200 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర 2CO4Hగా మారిపోతుందంట, ఇది ఒకటి. ఆ తర్వాత యాక్షన్ ఆఫ్ సోడియం మెటల్ ఇన్ లిక్వర్ అమోనియా, యాక్షన్ ఆఫ్ సోడియం మెటల్ ఇన్ లిక్వర్ అమోనియా అంటే ఇది రిడక్షనేనండి, సోడియం మెటల్తో కూడా రిడక్షన్ అమ్మా. అంటే మెటల్ కార్బనైల్స్ మెటల్తో రిడక్షన్స్ ఇస్తే ఏమవుతుంది, అదే మెటల్ కార్బనైల్స్ హైడ్రోజన్తో రిడక్షన్ ఇస్తే ఏమవుతుంది, అది తెలుసుకోవాలి మీరు. హాలోజన్స్తో ఇచ్చేది కూడా రిడక్షనే. అయితే మెటల్ కార్బనైల్స్ మెటల్తో రిడక్షన్ ఇస్తే కార్బోనైలేట్ యానయాన్స్ని ఫామ్ చేస్తాయి. ఈ కార్బోనైలేట్ యానయాన్స్ సోడియం హైడ్రాక్సైడ్తో కూడా కార్బోనైలేటే, బట్ మెటల్ హైడ్రేట్స్ని ఇస్తాయి మళ్ళీ. అంటే ఆ రెండు ఈ రియాక్షన్స్ మీకు బాగా గుర్తు రావాలి. నేను మళ్ళీ ఒకరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ పెడతా, డిస్కషన్ పెడతా ఒకరోజు ఇది అయిపోయిన తర్వాత. అంటే నాకు మీరు ఏవైతే స్ట్రాంగ్గా ఉన్నారో, ఏదైతే విషయాల్లో మీరు స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటానో అవి మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనే దాని మీద నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. ఓకే, దెన్ కమ్ హియర్. సో యాక్షన్ ఆఫ్ సోడియం మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా, రిడక్షన్ బెన్ CO2CO8 అండి, ఈ ప్రింటింగ్ సరిగా లేదు, CO2CO8 రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా మెటల్ బిలో 75 డిగ్రీస్ టెంపరేచర్ అండి, ఇట్ గెట్స్ రెడ్యూస్డ్ టు కార్బోనైలేట్ యానయాన్. చూడండి, CO2CO8ని తీసుకెళ్ళేసి 2 ఈక్వలెంట్స్ ఆఫ్ సోడియం మెటల్తో ట్రీట్ చేస్తే 2 సోడియంస్ 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. అప్పుడు 2Na ప్లస్ 2CO మైనస్ CO4 మైనస్గా విడిపోతా ఉంది. అంటే ఇక్కడ CO2CO8లో ఏదైతే మెటల్ బాండ్ ఉందో ఆ మెటల్ బాండ్ బ్రేక్ అయిపోయి CO మీద ఒక రెండు COల మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చినప్పుడు 2 సోడియంస్ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చినప్పుడు 2 COల మీదకి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయి 2Na ప్లస్ CO మైనస్ CO4 మైనస్ని ఫామ్ చేస్తూ ఉంది. ఆ రకంగా ఇది ఫామ్ అవుతా ఉంది. సో నెక్స్ట్ డిస్ప్రోపోజియేషన్ రియాక్షన్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్ప్రోపోజియేషన్ రియాక్షన్స్ అంటే వేటిలో అయితే రిడక్షన్ రియాక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ రియాక్షన్ రెండు జరుగుతూ ఉన్నాయో వాటిని డిస్ప్రోపోజియేషన్ రియాక్షన్స్ అంటారు అని చెప్పేసి ఆల్రెడీ నేను మీకు చెప్పున్నా. సో ఆ డిస్ప్రోపోజియేషన్ రియాక్షన్స్ ఏవి ఇస్తాయంట అంటే CO2CO8ని 12 ఈక్వలెంట్స్ ఆఫ్ అమోనియాతో ట్రీట్ చేసిన, అదే CO2CO8ని 5 ఈక్వలెంట్స్ ఆఫ్ ఆల్కైల్ ఐసోసైనైడ్స్తో ట్రీట్ చేసిన, ఈ CO2CO8 12 ఈక్వలెంట్స్ ఆఫ్ అమోనియాతో ట్రీట్ చేస్తే 2 ఈక్వలెంట్స్ ఆఫ్ CONH3 6 ప్లస్ CO4 ట్వైస్ ప్లస్ 8CO ఫామ్ అయిందండి. ఇక్కడ కనుక మీరు చూస్తే CO2CO8లో కోబాల్ట్ ఈజ్ ఇన్ 0 ఆక్సిడేషన్ స్టేట్, CONH3 6లో కోబాల్ట్ ఈజ్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది, దట్ మీన్స్ ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది. అట్లాగే ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్ ఉంది, ఇక్కడ వచ్చేప్పటికి -1 ఆక్సిడేషన్ స్టేట్కి వచ్చింది, అంటే ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది, అంటే రిడక్షన్ జరిగింది. ఈ రకంగా CO2CO8లో ఉండేటువంటి కోబాల్ట్లో హాఫ్ ఆఫ్ ద కోబాల్ట్ విల్ బి ఆక్సిడైజ్డ్ అండ్ హాఫ్ ఆఫ్ ద కోబాల్ట్ విల్ బి రెడ్యూస్డ్. సగం కోబాల్ట్లు ఆక్సిడేషన్లో ఇన్వాల్వ్ అయినాయి, సగం కోబాల్ట్ రిడక్షన్లో ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి దీంట్లో ఆక్సిడేషన్ ప్లస్ రిడక్షన్ రెండు జరిగినాయి కాబట్టి దీన్ని డిస్ప్రోపోజియేటివ్ రియాక్షన్ అని అంటారు. సో అదే ఇక్కడ చెప్పాడు, స్ట్రాంగ్ బేసెస్ హ్యావింగ్ నైట్రోజన్ ఆర్ ఆక్సిజన్ డోనార్స్. నైట్రోజన్ని లేదా ఆక్సిజన్ డోనార్ని కలిగినటువంటి స్ట్రాంగ్ డోనార్స్ కాజ్ డిస్ప్రోపోర్షనేషన్ ఇంటూ CO+2 అండ్ CO-. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక ఎగ్జాంపుల్, విత్ ఐసోసైనైడ్స్, ఫాస్ఫైన్స్, ఆర్సనిన్స్ అండ్ స్టిబెన్స్. దట్ మీన్స్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఐసోసైనైడ్స్ CN కానీ, లేకపోతే ఫాస్ఫైన్స్ ట్రయాల్కైల్ ఫాస్ఫైన్ కానీ, ఆల్కైల్ ఆర్సైన్ కానీ, ట్రయాల్కైల్ స్టిబిలిన్ కానీ, నైట్రోజన్ గ్రూప్కి సంబంధించినవి ఇవన్నీ. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సనిక్, యాంటిమోనీ. ఫాస్ఫరస్కి సంబంధించిన ట్రయాల్కైల్ ఫాస్ఫైన్స్ కానీ, ఆర్సనిక్కి సంబంధించిన ట్రయాల్కైల్ ఆర్సైన్స్ కానీ,
యాంటిమోనికి సంబంధించిన లేదా స్టెబిలిన్కి సంబంధించినటువంటి ట్రయాల్కల్ స్టెబైన్స్ కానీ. హవెవర్ ద డిస్ప్రోపోజిషన్ రియాక్షన్స్ గివ్స్ పెంటా కోఆర్డినేటెడ్ కోబాల్ట్ 1 క్యాటయాన్స్ అంట. ఇక్కడ చూడండి పెంటా కోఆర్డినేటెడ్, ఇక్కడ మీకు 5 ఈక్వలెన్స్ ఆఫ్ సిఎన్ఆర్ ఇచ్చాడండి. 5 ఈక్వలెన్స్ ఆఫ్ సిఎన్ఆర్ కాకుండా 5 ఈక్వలెన్స్ ఆఫ్ ట్రయాల్కల్ ఫాస్ఫైన్ ఇవ్వచ్చు, 5 ఈక్వలెన్స్ ఆఫ్ ట్రై ఆల్కైల్ ఆర్సినిన్ ఇవ్వచ్చు, ట్రయాల్కైల్ స్టెబిలిన్ ఇవ్వచ్చు. అప్పుడు ఇక్కడ మీకు ఇది మారిపోతూ ఉంటుంది. అంటే పెంటా కోఆర్డినేటెడ్ కోబాల్ట్ 1 ఇస్తాడంట. ఇవన్నీ కూడా -1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటాయి, అందుకే ఇక్కడ +1 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది మీకు. సో ఇక్కడ కోబాల్ట్ 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి +1కి ఇంక్రీజెస్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిడేషన్ అయింది. ఇక్కడ కోబాల్ట్ 0 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి -1 డిక్రీజెస్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ రెడ్యూస్ అయింది. కాబట్టి సో మీకు ఏమవుతుందంటే ఇంక్రీజెస్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్, డిక్రీజెస్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇస్ నథింగ్ బట్ రిడక్షన్. కాబట్టి ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఆక్సిడేషన్ అండ్ హాఫ్ ఆఫ్ ద రియాక్టెంట్ విల్ ఇన్వాల్వ్డ్ ఇన్ reduction, so that this reaction is a disproportionate reaction. So octacarbonyl dicobalt is involved in disproportionate reaction. Octacarbonyl dicobalt is involved in disproportionate reaction. idokate meer gurtu pettukonde. Next you come here, action with the nitrous alkanes. మీరు హాలోజన్స్ హైడ్రోజన్ బోత్ ఆర్ సేమ్ అండి. ఇక్కడ యాక్షన్ ఆఫ్ హాలోజన్స్ చూడండి, ద హాలోజన్స్ X2 డికంపోజెస్ CO2 CO8 ఇంటూ COX2 అండ్ CO కోఆర్డినేటింగ్ టు ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అన్నాడు. సో ఇట్స్ సింపుల్. CO2 CO8 అనేది 2X2తో ట్రీట్ అయినప్పుడు 8 COs బయటకి ఎగిరిపోయినాయి, +2 COX2 ఫామ్ అయింది. ఇది కొంత అబ్నార్మల్గా ఉంది అన్ని రియాక్షన్స్ మీద. ఇందాకడైతే COX ఫామ్ అయ్యేది, అంటే ఇందాక MnCOX ఫామ్ అయ్యేలా MnCOH MnCOX ఫామ్ అయినాయి. బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది, COX2 అంటే అసలు మొత్తం కార్బనైల్ లిగాండ్స్ మొత్తం ఎగిరిపోయినాయి. అంటే ఆక్టాకార్బనైల్ కోబాల్ట్ని హాలోజన్స్తో కనుక రిడక్షన్ రియాక్షన్ చేస్తే, లేదా హాలోజన్తో కనుక రియాక్షన్ చేసినప్పుడు ఉండే కార్బనైల్ లిగాండ్స్ మొత్తం ఎగిరిపోయినాయి. కార్బనైల్ లిగాండ్స్ మొత్తం ఎగిరిపోయి కోబాల్ట్ హ్యాలైడ్స్ని మెటల్ హ్యాలైడ్స్ని ఫామ్ చేసినాయి. ఇక్కడ యాక్చువల్గా మెటల్ కార్బనైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవ్వాలి, బట్ ఇక్కడ మెటల్ హ్యాలైడ్స్ ఫామ్ అయినాయి. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇది దీనికి డిఫరెన్స్. దెన్ యూ కమ్ హియర్, నైట్రోజైల్ లిగాండ్తో రియాక్షన్ అండి. సో యాక్షన్ ఆఫ్ నైట్రోజైల్ CO2 CO8 రియాక్ట్స్ విత్ NO at 40 degrees temperature to form cobalt carbonyl nitrosyls ఫామ్ చేస్తాయంట. సో దస్ ఇన్ దీస్ రియాక్షన్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ డిక్రీజెస్ ఫ్రమ్ 0 to -1. సో ఇక్కడ CO2 CO8 ఉండి దీన్ని 2 నైట్రోజైల్ లిగాండ్తో ట్రీట్ చేసినప్పుడు ఒక నైట్రోజైల్ లిగాండ్ 3 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, అప్పుడు 2 నైట్రోజైల్ లిగాండ్స్ 6 ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. 6 అంటే ఇక్కడ 8 COలు ఉన్నాయి. 8 COల్లో మీకు 3 COలు బయటికి పోవాలి యాక్చువల్గా. అప్పుడు CO5 NO వచ్చి 2 CO బయటికి పోయిందంట, 2 పైన అంటే 6 ఉన్నాయంట. అంటే దాని అర్థం ఇక్కడ నైట్రోజైల్ లిగాండ్ అనేది ఇట్స్ ఎ 2 ఎలక్ట్రాన్ డోనర్. యాక్చువల్గా నైట్రోజైల్ లిగాండ్ అనేది 2 ఎలక్ట్రాన్ డోనర్ యాక్ట్ చేస్తుందమ్మా, 3 ఎలక్ట్రాన్ డోనర్కి యాక్ట్ చేస్తుంది. నైట్రోజైల్ లిగాండ్ బ్రిడ్జింగ్ ఉన్నప్పుడు 3 ఎలక్ట్రాన్ డోనర్ యాక్ట్ చేస్తుంది, టెర్మినల్ ఉన్నప్పుడు 2 ఎలక్ట్రాన్ డోనర్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ 2 COలే బయటికి పోయినాయంటే దాని అర్థం ఇట్ కెన్ యాక్ట్ యాజ్ 2 ఎలక్ట్రాన్ డోనర్. దాని అర్థం ఇట్ ఈస్ ఇన్ ఏమంటారంటే దాన్ని టెర్మినల్గా ఉంది అని అర్థం అనమాట. ఓకేనా, చూద్దాం మనం మళ్ళీ ఇంకా వేరే పుస్తకాలు చదువుదాము, వేరే పుస్తకాల్లో వేరే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అల్టిమేట్గా మనం ఒక ఫైనల్ అజంప్షన్కి రావాలి. మీకున్న డౌట్స్ మొత్తం చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత ఒక 2-3 రోజులు డౌట్స్కి పెట్టుకుందాం, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. రైట్. సో నెక్స్ట్ యూ కమ్ హియర్, అక్కడికి మెటల్ ఆక్టాకార్బనైల్ కోబాల్ట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్, దానికి సంబంధించినటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయి అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ యూ కమ్ హియర్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుతూ. సో ఇన్ఫ్రారెడ్ స్టడీ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ కాంపౌండ్ హ్యాస్ షోన్ దట్ ఇన్ సొల్యూషన్. సో అయితే ఈ ఆక్టాకార్బనైల్ కోబాల్ట్కి సంబంధించినటువంటి IR స్పెక్ట్రల్ స్టడీస్ చూసినప్పుడు దిస్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ ఇన్ 2 ఐసోమరిక్ ఫార్మ్స్. ఇది 2 ఐసోమరిక్స్ వస్తుందంట. వన్ ఆఫ్ దిస్ ఫార్మ్ హ్యాస్ బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ వైల్ ద అదర్ హ్యాస్ నాన్ బ్రిడ్జింగ్ స్ట్రక్చర్. ఒక దాంట్లో ఏమో బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉండేది, ఇంకో దాంట్లో ఏమో బ్రిడ్జింగ్ కార్బనైల్స్ లేనిది. నేను మీకు ఆల్రెడీ చెప్పా, Mn2CO10లో ఎన్ని మెటల్ బాండ్స్ ఉంటాయి, మెటల్ బాండ్స్ క్యాలిక్యులేట్ చేసేదానికి మనం ఆల్రెడీ మన దగ్గర ఫామ్లో ఉంది, అది చెప్పుకున్నాం. సో ద బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ హ్యాస్ 2 బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్
6 టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్ అండ్ 1 CO బాండ్ అంట. అయితే బ్రిడ్జింగ్లో వచ్చేటప్పటికి ద బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ హ్యాస్ రెండు బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉన్నాయంట. మొత్తం 8 కార్బనైల్ లిగాండ్స్లో 2 బ్రిడ్జింగ్ 6 టెర్మినల్ గ్రూప్స్ అండ్ 1 CO బాండ్, ఒక CO బాండ్ ఉంటుందంట. ఈచ్ ఆఫ్ ద 2 CO ఆటమ్స్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద అదర్ CO ఆటమ్స్. రెండు కోబాల్ట్ ఆటమ్స్ ఒకదాంతో ఒకటి, ఈచ్ ఆఫ్ ద 2 CO ఆటమ్స్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద అదర్ 2 CO ఆటమ్స్ బై CO బాండ్. రెండు COs కూడా ఒకదాంతో ఒకటి మెటల్ బాండ్, అంటే ఒక మెటల్ బాండ్ ఉంటుంది అని చెప్పాడు. విత్ ద 2 బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ అండ్ విత్ 3 టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్, CO బాండ్ డిస్టెన్స్ ఇన్ ది స్ట్రక్చర్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బీ ఈక్వల్ టు 2.25 యాంగ్స్ట్రామ్ మినిట్స్ అంట. అంటే బ్రిడ్జింగ్ స్ట్రక్చర్లో మెటల్కి మధ్య ఉండేటువంటి బాండు 2.52 యాంగ్స్ట్రామ్ మినిట్స్ ఉందంట. ఇన్ ది స్ట్రక్చర్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఈచ్ కోబాల్ట్ atom is 6 and hence both cobalt atoms are in D2sp3 hybridized as shown in figure 19.12. 3 D2sp3 hybridized orbitals on each cobalt atom which are vacant accept a lone pair of electrons donated by the carbon atom of the 3 terminal carbonyls groups and from 3 CO group coordinated bonds. Such 6 bonds are formed. 1 D2sp3 hybridized on 1 cobalt atom singly filled overlap with the D2sp3 hybrid orbital on the other CO atom singly filled forms CO bond. 2 D2sp3 hybridized orbital in each cobalt singly filled overlap with the appropriate orbital singly filled on carbon atom of the 2 బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్. ఇక్కడ దొరికింది మనకు కావాల్సిన లింక్. బ్రిడ్జింగ్కి టెర్మినల్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటనేది ఇక్కడ దొరికింది, అది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫార్మ్ CO బాండ్స్. దస్ we see that all the electrons in CO2 CO8 becomes paired and hence the molecule has diamagnetic character. Note that the valence shell configuration of each cobalt atom in CO2 CO8 is 3d8 4s1 and not 3d7 4s2. అది విషయం. సో ఇక్కడ ఒకసారి చూస్తే ఫ్రీ CO ఆటమ్ చూసినప్పుడు కోబాల్ట్ మీకు తెలుసు D7s2 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అప్పుడు మీరు D7 చూస్తే యాక్చువల్గా ఇది 1 2 3 4 5 6 7, ఆ తర్వాత 8 9 4s2లో 2 D7లో 7 వచ్చినాయి. ఇది ఫ్రీగా ఉన్నప్పుడు. బట్ కార్బన్ లిగాండ్ ఇస్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉన్నప్పుడు మెటల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ హూన్స్ రూల్కి అగెనిస్ట్గా ఫిల్ అవుతాయి కాబట్టి సర్దుకుంటాయి మొత్తం కూడా. సో 1 2 3 4 1 2 3 4 ఈ రెండు సర్దుకున్నాయి, ఇది ఇటు వచ్చేస్తుంది 5 6 అయిపోయింది. సో అప్పుడు ఇంకేమైంది మీకు అయితే, సో మొత్తము ఎన్ని 9 ఎలక్ట్రాన్స్ ఉంటే 1 2 3 4 5 6, యాక్చువల్గా 9 ఎలక్ట్రాన్స్ 4 పెయిర్స్ ఉండొచ్చు, అంటే ఈ రెండు కూడా పెయిర్ అవ్వచ్చు, ఒకటి ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఏమైందంటే బ్రిడ్జింగ్ స్ట్రక్చర్లో ఇవి పెయిర్ అవ్వాలా. బ్రిడ్జింగ్ స్ట్రక్చర్లో 9 ఎలక్ట్రాన్స్లో 3 పెయిర్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ప్రతి కోబాల్ట్లో కూడా. అప్పుడు మీకు ఏమైందంటమ్మా, మీకు అప్పుడు ఏమైంది, ఎన్ని డిఆర్టాల్స్ 2 డిఆర్టాల్స్ 1 S 3 P, మొత్తము 6 2 Dలు 1 S 3 Pలు కలిసిపోయేసి D2sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. ఈ 6 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్లో 3 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్ ఏమో సింగిల్ ఆక్యుపైడ్, 3 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఏమో ఎంటీ. ఏవైతే 3 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో ఈ మూడు కార్బనల్ లిగాండ్స్ ఇచ్చేటువంటి ఎలక్ట్రాన్ పెయిర్స్ని తీసుకునేసి 3 బాండ్స్ని ఫామ్ చేస్తాయి, ఆక్యుపైడ్ బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఇంకా 3 D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ఏవైతే సింగిల్లీ ఆక్యుపైడ్ ఉన్నాయో అవి ఒక D2sp3 హైబ్రిడైజ్డ్ అంటే ఒక కోబాల్ట్ ఆటమ్కి సంబంధించిన D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు ఇంకొక కోబాల్ట్ ఆటమ్కి సంబంధించిన D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్తో కలిసిపోయి మెటల్ బాండ్ ఫామ్ చేసింది. ఒక కోబాల్ట్కి సంబంధించిన D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు ఇంకొక కోబాల్ట్కి సంబంధించిన D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్తో COతో బ్రిడ్జింగ్లో ఉంది. అట్లాగే ఒక కోబాల్ట్కి సంబంధించిన D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాలు ఇంకొక కోబాల్ట్కి సంబంధించిన D2sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్తో కలిసిపోయి COతో బ్రిడ్జింగ్లో ఉంది. ఇక్కడ CO ఇట్ కెన్ యాక్ట్ యాజ్ CO అనేది ఏం చేసిందంటే ఇక్కడ దీనికి ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చింది. అంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ ఒక లైగాండ్ దగ్గర ఉండే 2 ఎలక్ట్రాన్స్ CO దగ్గర ఉండే 2 ఎలక్ట్రాన్స్ని 2 మెటల్స్కి పంచింది. వీడికి ఒక ఎలక్ట్రాన్ని పంచింది. అట్లాగే వీడికి ఒక ఎలక్ట్రాన్ని పంచింది.
అంటే కార్బొనైల్ లిగాండ్ బ్రిడ్జింగ్లో CO అనేది దాని దగ్గర ఉండే 2 ఎలక్ట్రాన్స్ని, బ్రిడ్జింగ్లో లైగాండ్ అనేది దాని దగ్గర ఉండే 2 ఎలక్ట్రాన్స్ని అది ఎవరితో అయితే బ్రిడ్జింగ్లో ఉంటుందో వాళ్ళకి షేర్ చేస్తుంది. ఎవరిదైతే బ్రిడ్జింగ్లో ఉంటుందో వాళ్ళకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది. అది CO2 మనము బాండింగ్ చూడడం వల్ల మనకున్న బెనిఫిట్స్, దీస్ ఆర్ ద బెనిఫిట్స్. బాండింగ్ డిస్కస్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ యూ కమ్ హియర్. సో D2sp3 hybridization of CO atom in CO2-CO8 molecule represents the electron pairs donated by carbon. అంటే ఇక్కడ ఎక్స్లు అనేటువంటివి కార్బన్ లిగాండ్ డొనేట్ చేసినటువంటి ఎలక్ట్రాన్ పేర్స్ని చూపిస్తాయని. అండ్ వైల్ ద డాట్ రిప్రజెంట్స్ ఆన్ ఎలక్ట్రాన్స్ ఆన్ ద కార్బన్ ఆటమ్ ఆఫ్ బ్రిడ్జింగ్ కార్బన్. ఈ డాట్ అనేటువంటిది కార్బన్ లిగాండ్స్ ఇచ్చినటువంటి, అంటే లైగాండ్ బ్రిడ్జింగ్ లిగాండ్. ఎక్స్లో వచ్చేటప్పటికి టెర్మినల్ లిగాండ్స్ ఇచ్చినాయండి. ఎక్స్లో వచ్చి టెర్మినల్ లిగాండ్స్ ఇచ్చినాయి, డాట్లో వచ్చేటప్పటికి బ్రిడ్జింగ్ లిగాండ్స్ ఇచ్చినాయి అని చెప్తా ఉన్నాడు. సో రిప్రజెంట్స్ ద ఎలక్ట్రాన్ పేర్స్ ఆన్ CO atom, అదొకటండి. సో దట్ ఈస్ అబౌట్ అది. అయితే నాన్ బ్రిడ్జింగ్ స్ట్రక్చర్, దీనికి ఏం చెప్పాడు అనేది చూద్దాం. అయితే ద నాన్ బ్రిడ్జింగ్ స్ట్రక్చర్ హ్యాస్ 1 CO బాండ్. అఫ్కోర్స్ బ్రిడ్జింగ్ అయినా నాన్ బ్రిడ్జింగ్ అయినా దెర్ ఈస్ 1 CO మెటల్ బాండ్. అయితే అండ్ 8 టెర్మినల్ కార్బన్ గ్రూప్స్, ఈచ్ ఆఫ్ ద 2 CO atoms is directly linked with the other CO atoms by a CO బాండ్ అండ్ విత్ 4 టెర్మినల్ కార్బన్ గ్రూప్స్ అంటున్నాడు. అయితే ద ప్రెసెన్స్ ఆఫ్ CO బాండ్ ఇన్ బోత్ ద ఫార్మ్స్ ఈజ్ ఆల్సో సపోర్టెడ్ విత్ ద డయామాగ్నెటిక్ క్యారెక్టర్ ఆఫ్ CO2-CO8. అంటే బ్రిడ్జింగ్లో కానీ టెర్మినల్లో కానీ ఉండేటువంటి 2 CO2-CO8 అనేటువంటివి మీకు CO2-CO8 అనేటువంటిది డయామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది అనేటువంటి చెప్తుంది, సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఆక్టా కార్బన్ కోబాల్ట్కి ఉండేటువంటి డయామాగ్నెటిక్ నేచర్ని దీనికి సంబంధించినటువంటి బ్రిడ్జింగు, దీనికి సంబంధించినటువంటి టెర్మినల్ 2 కూడా సపోర్ట్ చేస్తున్నాయని చెప్పాడు. ద 2 ఐసోమెరిక్ ఫార్మ్స్ హ్యావ్ లిటిల్ డిఫరెన్స్ ఇన్ దర్ ఎనర్జీస్. అయితే 2 కూడా వాటి అంటే బ్రిడ్జింగు టెర్మినల్ 2 కూడా కొంత డిఫరెన్స్ ఉందంట వాటి యొక్క ఎనర్జీస్లో. అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ఈక్లిబ్రియం విత్ ఈచ్ అదర్ ఇన్ గివెన్ సొల్యూషన్. 2 కూడా ఈక్లిబ్రియంలో ఎగ్జిస్ట్ అవుతాయంట. అయితే ఇది బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుందండి. CO2-CO8కి టెర్మినల్ స్ట్రక్చర్ ఈ రకంగా ఉంటుంది, 2 ఈ రకంగా ఉంటాయి. సో 2 ఐసోమెరిక్ ఫార్మ్స్ CO2 ఎగ్జిస్ట్ ఇన్ ఈక్లిబ్రియం విత్ ఈచ్ అదర్ ఇన్ ద గివెన్ సొల్యూషన్. One from has bridging structure while the other form has a non-bridging structure. అయితే ఇదండి. అయితే ఈ రెండిట్లో ఒకటి సాలిడ్ స్టేట్లో, ఇంకొకటి లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. ఏది సాలిడ్ స్టేట్లో ఉంటుంది, ఏది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అనేది రామలింగం పుస్తకంలో ఉంది. అట్ వెరీ లో టెంపరేచర్ ద బ్రిడ్జింగ్ స్ట్రక్చర్ ప్రిడామినేట్స్ అండ్ యాజ్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్డ్ ద నాన్ బ్రిడ్జింగ్ స్ట్రక్చర్ ఈజ్ అపీర్స్ అంటున్నాడు. అంటే లో టెంపరేచర్ దగ్గర వచ్చేటప్పటికి బ్రిడ్జింగ్ ఉంటుంది అంటమ్మా. లో టెంపరేచర్ దగ్గర బ్రిడ్జింగ్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ తక్కువగా ఉంటే బ్రిడ్జింగ్, ఇది అన్నిటికీ పనిచేస్తుంది. మెటల్ కార్బన్, ఏదైనా ఒక మెటల్ కార్బన్ తీసుకున్నప్పుడు మెటల్ కార్బనల్స్కి సంబంధించిన టెంపరేచర్ పెరిగితే దట్ బికమ్స్ టెర్మినల్, దట్ మీన్స్ నాన్ బ్రిడ్జ్డ్. మెటల్ కార్బనల్కి సంబంధించిన టెంపరేచర్ తగ్గిస్తే దట్ బికమ్స్ బ్రిడ్జింగ్. మీరు ఆయన ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వెన్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎ మెటల్ కార్బనైల్ అనగానే మీరు అజ్యూమ్ చేసుకోవాలా, ఓహో వీడు బ్రిడ్జింగ్ నుంచి టెర్మినల్ పోతా ఉన్నాడు. వెన్ డిక్రీజింగ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ మెటల్ కార్బనైల్ అనగానే మీరు అజ్యూమ్ చేసుకోవాలి, ఓహో వీడు బ్రిడ్జింగ్ నుంచి టెర్మినల్ నుంచి బ్రిడ్జింగ్కి వస్తూ ఉన్నాడని. సో అదే చెప్తున్నాడు. అట్ వెరీ లో టెంపరేచర్ ద బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ ప్రిడామినేట్స్. తక్కువ టెంపరేచర్ దగ్గర, చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర CO2-CO8 అనేటువంటిది బ్రిడ్జింగ్ స్ట్రక్చర్ ఉంటుందంట. యాజ్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్, టెంపరేచర్ పెంచే కొద్దీ ద నాన్ బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ అపీర్స్, నాన్ బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ వస్తూ ఉందంట. X-ray studies of the crystals of CO2-CO8 has shown that the molecule in the solid state has bridged structure. అదేమంటున్నాడండి, ఎక్స్రే స్టడీస్ ఆఫ్ ద క్రిస్టల్ CO2-CO8 అంటే ఆక్టాకార్బనల్ కోబాల్ట్కి సంబంధించినటువంటి ఎక్స్రే స్టడీస్ చూస్తే హ్యాస్ షోన్ దట్ ద మాలిక్యూల్ ఇన్ ద సాలిడ్ స్టేట్ హ్యాస్ బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్. సాలిడ్ స్టేట్లో బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ అంటమ్మా, గుర్తుపెట్టుకోండి. బ్రిడ్జ్డ్ స్ట్రక్చర్ సాలిడ్ స్టేట్ అంట. ఎక్స్రే స్టడీస్ చెప్తున్నాయి ఈ మాట. which is similar to that of one of the isomeric forms of the molecule in solution. సొల్యూషన్లో ఉండే 2 ఫార్ముల్లో ఒకటి. అయితే ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ స్టడీ వేరియస్ బాండ్ లెన్స్ ఆర్ CO ఎలక్ట్రాన్ డిఫ్రాక్షన్ వచ్చేటప్పటికి బ్రిడ్జింగ్లో 2.52 యాంగ్స్ట్రామ్ ఉంటుందంట కోబాల్ట్కి కార్బన్కి మధ్య. కోబాల్ట్ బాండ్ యాంగిల్ 2.52 యాంగ్స్ట్రామ్ అంట. కోబాల్ట్ కార్బన్ అంటే మెటల్ బాండ్ లెంత్ వచ్చేటప్పటికి, బాండ్ యాంగిల్ కదమ్మా బాండ్ లెంత్, మెటల్ బాండ్ లెంత్ వచ్చేటప్పటికి 2.52 యాంగ్స్ట్రామ్ మినిట్స్. మెటల్ కార్బన్ బాండ్ లెంత్ వచ్చేటప్పటికి బ్రిడ్జింగ్లో 1.92 యాంగ్స్ట్రామ్ మినిట్స్.
మెటల్ కార్బన్ ఆక్సిజన్ బాండ్ లెంత్ వచ్చేటప్పటికి బ్రిడ్జింగ్లో 1.21 యాంగ్స్ట్రామ్ మినిట్స్. అట్లాగే కార్బన్ టెర్మినల్లో వచ్చేటప్పటికి మెటల్ కార్బన్ టెర్మినల్లో వచ్చేటప్పటికి 0.80 యాంగ్స్ట్రామ్ మినిట్స్. కార్బన్ ఆక్సిజన్ టెర్మినల్ వచ్చేటప్పటికి 1.17 యాంగ్స్ట్రామ్ మినిట్స్. మీకు తెలుసు టెర్మినల్ సిఓలో సిఓ బాండ్ ఆర్డర్ ఎక్కువ, బ్రిడ్జింగ్ సిఓలో సిఓ బాండ్ ఆర్డర్ ఎక్కువ అంటే మీకు టెర్మినల్ సిఓలో బాండ్ ఆర్డర్ అనేది ఎక్కువ. బ్రిడ్జింగ్లోకి వచ్చేటప్పటికి అది రెండు మెటల్స్ చేత పంచుకోబడుతుంది కాబట్టి బాండ్ ఆర్డర్ తగ్గుతుంది. అందుకే టెర్మినల్ సిఓలో ఐఆర్ వాల్యూ ఎక్కువ, బ్రిడ్జింగ్ సిఓలో ఐఆర్ వాల్యూ తక్కువ. అందుకే టెర్మినల్ సిఓలో బాండ్ లెంత్ తక్కువ, బ్రిడ్జింగ్లో బాండ్ లెంత్ ఎక్కువ. అందుకే ఇక్కడ చూడండి బ్రిడ్జింగ్ సిఓ బాండ్ లెంత్ 1.21 యాంగ్స్ట్రామ్ మినిట్స్ ఉంటే అదే టెర్మినల్ సిఓలో బాండ్ లెంత్ ఎంత వచ్చింది? సిఓ బాండ్ లెంత్ బ్రిడ్జింగ్లో 1.21 వస్తే టెర్మినల్లో 1.17 వచ్చింది. అంటే ఏమైంది? తగ్గిందిగా. నేను అదే కదా చెప్తా ఉంది. టెర్మినల్లో బాండ్ లెంత్ ఎప్పుడు తక్కువ ఉంటుంది, బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంటుంది. మీరు బాండ్ లెంత్కి బాండ్ ఆర్డర్కి ఇది రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో అది ఈ రకంగా మీకు Cr2 CO8 CO2 ఆక్టా కార్బనైల్ డైకోబాల్ట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ని ఆయన ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే మీరు బ్రిడ్జింగ్కి ఎక్స్ప్లెయిన్ చేశారండి. టెర్మినల్కి ఏం కావాలా? టెర్మినల్ ఒక్కొక్క 4 సిఓలు ఇవ్వాలి. అంటే మీకు ఏమవ్వాలా? ఒక ఎస్ 3 పీలు ఇన్వాల్వ్ అవ్వాలా. ఈ రెండు కూడా పేరప్ అయిపోయినాయి అనుకోండి, వీడితో పేరప్ అయిపోతాడు. అవ్వడానికి ఛాన్స్లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండు పేరప్ అయిపోతే ఇక్కడ ఒకటి వస్తుంది. అంటే DsP3 హైబ్రిడేషన్. మీకు అర్థమవుతుందమ్మా? మీకు బ్రిడ్జింగ్లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ D2sp3 హైబ్రిడేషన్. టెర్మినల్కి వచ్చేటప్పటికి ఏమవుద్ది? 4 సిఓలు కావాలి మీకు, ఒక మెటల్ కావాలా. ఇది మెటల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయితే ఈ 4 సిఓల్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఏమైంది? ఇప్పుడు చూడండి, నేను టెర్మినల్ గురించి చెప్తున్నా, ఇది బ్రిడ్జింగ్. టెర్మినల్ గురించి చెప్తున్నా. టెర్మినల్లో ఏమవుద్ది? ఈ ఎలక్ట్రాన్ పేరప్ అయిపోతాయి. ఈ ఎలక్ట్రాన్ పేరప్ అయిపోతాయి. అప్పుడు ఇది ఖాళీ అయిపోద్ది. ఈ ఖాళీలోకి ఈ ఎలక్ట్రాన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు ఈ మొత్తం 4 పెయిర్స్ వస్తాయి. ఇక్కడ ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈ ఖాళీ ఉంటాయి. అప్పుడు ఏమవుద్ది? ఇదొక డి, ఇదొక ఎస్, 3 పీలు DsP3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయ్యి 5 DsP3 హైబ్రిడేస్ డార్టాల్స్ని ఫామ్ చేస్తే వాటిల్లో ఒకటేమో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, 4 ఏమో ఖాళీగా ఉంటాయి. 4 DsP3 హైబ్రిడేస్ డార్టాల్లోకి 4 కార్బనైల్ లిగాండ్స్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి 4 సిగ్మా బాండ్స్ని ఫామ్ చేస్తాయి. అయితే అప్పుడు 4 8 ఫామ్ అవుతాయి. అయితే మీకు ఇంకా ఒకటి ఏదైతే DsP3 హైబ్రిడ్స్ సింగిల్ ఆక్యుపైడ్ ఉందో ఆ రెండు, ఒక మెటల్కి సంబంధించినటువంటి DsP3 హైబ్రిడ్స్ సింగిల్ ఆర్బిటాలు, ఇంకొక మెటల్కి సంబంధించిన DsP3 హైబ్రిడ్స్ సింగిల్ ఆర్బిటాలు రెండు ఒకదాంతో ఒకటి కలిసిపోసి మెటల్ బాండ్ని ఫామ్ చేస్తాయి. సో ఆ రకంగా మీకు ఏమవుతుందంటే మొత్తం మీద చూడండి, బ్రిడ్జింగ్లో వచ్చేటప్పటికి D2sp3 హైబ్రిడేషన్లో ఉంది, టెర్మినల్లో వచ్చేటప్పటికి DsP3 హైబ్రిడేషన్లో ఉంది. అంటే ఏం లేదమ్మా, టెంపరేచర్ని తగ్గించే కొద్దీ బ్రిడ్జింగ్ వస్తుంది, టెంపరేచర్ని పెంచే కొద్దీ టెర్మినల్ వస్తుంది. అంటే దాని అర్థము మీకు తెలుసు కదా, మెటల్స్ని ఎప్పుడైతే మీరు ఇప్పుడు బ్రిడ్జింగ్లో ఏమైంది? అన్పెయిడ్ ఉన్నాయి ఎలక్ట్రాన్స్, విడివిడిగా ఉన్నాయి 3 ఎలక్ట్రాన్స్. టెర్మినల్లో ఏమైంది? 2 క్లోజ్ అయిపోయినాయి. అంటే ఇక్కడ టెంపరేచర్ పెంచే కొద్దీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ 2 ఎలక్ట్రాన్స్ పేర్ అవుతా ఉన్నాయి అన్నట్లు మనం ఆ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఆక్టా కార్బనైల్ కోబాల్ట్. ఇది ఆక్టా కార్బనైల్కి సంబంధించినటువంటి కోబాల్ట్ అండి. సో నేను ఈరోజు క్లాస్ ఇక్కడ క్లోజ్ చేస్తూ ఉన్నాను. రేపు క్లాస్లో డై ఐరన్ ఈనేన్ కార్బనైల్ ఏదైతే Fe2CO9 ఉందో ఆ Fe2CO9 అంటే రేపు ఇంకా 2 మిగిలిపోయినాయి మనకి. ఇక్కడ మొత్తం 7 మెటల్ కార్బనైల్స్లో 2 మిగిలిపోయినాయి. ఒకటి Fe2CO9 ఒకటి మిగిలిపోయింది. ఇంకా ఫైనల్గా ఇంకొకటి ఉన్నట్టుంది. అయితే ఇంకా Fe2CO9 తర్వాత 7th వన్ ఆయన Fe3CO12 చెప్పాడు. సో ఈ రెండు చెప్తే ఈ పుస్తకంలో మెటల్ కార్బనైల్స్ కంప్లీట్ అయిపోతాయండి. సో ఈ పుస్తకంలో ఈ 2 మెటల్ కార్బనైల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వేరే వాటికి వెళ్తాను. ఓకేనా? సో ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత నేను వేరే టెక్స్ట్ బుక్ చెప్తాను. ఓకే, ఒక్క నిమిషం.